నమస్తే. ఇటీవల కాలంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, చాలామంది రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. అది ప్రజాసేవ చేయడం కోసమా, లేకపోతే పవర్ కోసమా, ప్రోటోకాల్ కోసమా, చాలా రకరకాల విభిన్న వాదనలు భిన్నంగా వినిపిస్తున్నప్పటికీ చాలామంది మాత్రం రాజకీయాల్లోకి రావడం కోసం, ప్రత్యక్ష ఎన్నికల్లో సైతం పోటీ చేయడం కోసం అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే గతంలో చాలామందిని చూసాం. ఇప్పుడు మరొకసారి కూడా ఎన్నికలు వస్తున్న నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు చాలామంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మరి రాజకీయాల్లో అంతా ఏం దాగిందో అర్థం కానీ విషయం కానీ చాలామంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కేవలం రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ అంటే మాత్రం ఎట్టి పరిస్థితి నమ్మే అవకాశం. ఎందుకంటే ఎంతమంది రాజకీయ రోజుల్లో ప్రజాసేవ చేస్తున్నారో మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనం ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాం. చాలా సుపీరియర్ ఆఫీసర్, ఐఆర్ఎస్, ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కూడా ఉన్నారు. దీనికి తోడు ఆయన హీఈస్ పవర్ఫుల్ బై మ్యాన్, అంటే ఒక మాటలతోని కావచ్చు, అనే వ్యక్తిత్వం చాలా పవర్ఫుల్, కానీ కాస్త హ్యాండిక్యాప్డ్ కూడా మనం చూడొచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారు. చాలా వరకు ధీమాగా కూడా ఉన్నారు. డెఫినెట్గా టికెట్ వస్తుంది, గెలిపే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రకాష్ రాథోడ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈయనే హాట్ టాపిక్గా మారారు. ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క సైతం తను వెళ్ళి మాట్లాడడం కావచ్చు, పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం ఒకసారి ఏం మాట్లాడతారో, అసలు ఎందుకు ఆసక్తిగా ఉన్నారు, అధికారిగా ఉంటూనే ఇంత ఉన్నత స్థాయి ఉన్నప్పటికీ ఎందుకు రాజకీయాలకు రావాలనుకుంటున్నది. నమస్తే సార్. ఫస్ట్లీ వెల్కమ్ టు తొలి వెలుగు. రైట్, ఏంటి ఒక అధికారి, ఉన్నత స్థాయి అధికారం చెప్పలేము, అసిస్టెంట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కొన్ని వేల కోట్ల డబ్బులు, తనిఖీలు, పెద్ద అక్రమార్కులను కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ చీల్చి చెండాడి వాళ్ళ అక్రమాస్తి మొత్తం కూడా ప్రజల్లో పెట్టేటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారి మీరు. అటువంటి పవర్న మీకు ఎందుకు పొలిటికల్ పవర్ కావాలనుకుంటున్నారు? ఒకటి మనోజ్ గారు, మొట్టమొదటిగా నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తొలి వెలుగు నాకు ఈ అవకాశం ఇచ్చింది మాట్లాడటానికి. నేను పుట్టిన ప్రాంతం కుబీర్ మండలంలో మార్లాగుండ చిన్న తండలో పుట్టాను. అది తెలంగాణలో బార్డర్ ప్లేస్. తెలంగాణలో ఆదిలాబాద్లో ముదోల్ వెనుకబడిన తాలూకా, దాంట్లో కుబీర్ మండలం వెనుకబడిన, దాంట్లో అతి వెనుకబడిన ప్రాంతం నా మార్లాగుండ తాండ. నేను సుమారు 1995లో ఐటీడీలో పనిచేస్తూ అక్కడి నుంచి రాజకీయాలు, మీరు అన్నారు రాజకీయాలు ఎందుకు అని చెప్తే, ఒక ఉద్యోగిగా నేను సేవలు చేయొచ్చు, నేను ఒక బతకటానికి కానీ, పిల్లల కోసం కావచ్చు, కుటుంబ పోషణానికి నాకు ఉద్యోగం పనికి రావచ్చు. నేను ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైనా నా డ్యూటీని చేసుకుంటూ వాళ్ళ ఒక ఆదేశానుసారంగా చేసుకుంటూ నేను వాళ్ళకి పని చేయగలను. కానీ నేనే ప్రాంతంలో పుట్టాను, వారికి సేవలు అందించాలంటే ఖచ్చితంగా నాకు రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలు ఉంటే తప్ప నేను వారిని ఏం సపోర్ట్ చేయలేను, నేను అభివృద్ధి చేయలేని చెప్పి నాకు ప్రగాఢమైన నమ్మకం. దాంట్లో భాగంగా ఒక మాట చెప్తాను. నేను నా వైఫ్ని, నా భార్యని మా తండలో 2-3 సార్లు నేను ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ లోకల్లో మాట్లాడితే 2-3 సార్లు ఫోన్ ఎత్తాను, 4 సార్లు ఫోన్ ఎత్తడం బంద్ చేశారు. కారణం ఏంటంటే నేను ఒక లీడర్ కాదు, ఒక ప్రజాప్రతినిధి కాదు. లోకల్ కూడా మీరు ఎంపీటీసీనా, సర్పంచ్నా, ఎవరు మాట్లాడేది, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులుగా మాట్లాడతారని చెప్పేసి నన్ను మాట్లాడిన తర్వాత ఎవరితో ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడడానికి ఏ అంశం మీద నేను మా ఊర్లో పవర్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు 2-3 సార్లు ఫోన్ చేశాను. వాళ్ళు అంటారు ఇక్కడ ఏమైనా మా దగ్గర గడ్డన వాగు ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ కూడా వాటర్ లేదు, అంత గ్రౌండ్ వాటర్ మీద నిలబడి ఉండాలి. ఆ బోర్కి మీకు పవర్ రాకపోతే పనిచేసేది కాదు. ఆ 2008-2009 ప్రాంతంలో చాలా కష్టాలు ఉంటుండే. పల్లెటూరులో కొద్దిగా అడవిలో ఉండేది మా తాండ. అడిగితే అతను ప్రజాప్రతినిధి కాదు కదా, మీరు ఎందుకు మాటి ఫోన్ చేసి విసిగిస్తారు, లైన్ ప్రజాప్రతినిధి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. మీరు కాదు కదా సార్ అన్నాడు. 2 సార్లు మాట్లాడి నాకు అనిపించింది ఇలా ఉండాలంటే నేను నా భార్యని ఒక ఎంపీటీసీకి దింపాలని చెప్పి 2014లో నేను దింపాలని అనుకున్నాను. టీడీపీ ఉండింది, అప్పుడు కాంగ్రెస్ ఉండింది, టీఆర్ఎస్ ఉండింది, అన్ని బీజేపీ కూడా, అందరు పార్టీలు నాకు అప్రోచ్ అయ్యి మీరు కుబీరి మండలంలో ఎస్టీగా మండల ప్రెసిడెంట్ వచ్చింది సార్, మీరు పని చేయండి, 14 ఎంపీటీసీలు మీరు తీసుకోండి, మీ తప్ప 13 ప్లస్ మీరు ఒకటి 14 తీసుకోండి, మీరే గెలిపించుకొని మీరే మండల ప్రెసిడెంట్ అవుతారు అని చెప్పారు. ఏ పార్టీ నుంచి? అన్ని పార్టీలు ఆహ్వానించాను. అన్ని పార్టీ నుంచి? కాంగ్రెస్ అంటే నేను కాంగ్రెస్, బేసికలీ మా ఫాదర్ వాళ్ళు కాంగ్రెస్ అయినప్పటికీ అందరూ ఆహ్వానించారు. నేను నాకు పార్టీకి సంబంధం లేదు. బీయింగ్ ఏ పవర్ఫుల్ పొజిషన్, అప్పటికి మీరు అధికారిగా అపాయింట్ అయ్యారు, పనిచేస్తూనే ఒక లైన్ మెయిన్ రెస్పాండ్ కాకపోవడం నుంచి ఈ అంశం తలెత్తిందా? నేను 1988
90లో ఐటీడీ ఉట్టునూరులో ఐటీఐ చేశాను. అప్పుడు 240 మంది ప్రతి ఐటీఐలో ఒక 6 ట్రేడ్స్ ఉండేది. 6 ట్రేడ్లో నేను 240 మంది ఉంటాయి. వాళ్ళందరికీ లీడర్ నేను. లీడర్ అని కాదు, కానీ వారికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా స్కాలర్షిప్ గురించి కావచ్చు, వాళ్ళ సర్టిఫికేట్ గురించి కావచ్చు, అందులో కండక్టర్ పోస్ట్ పడేది, పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ పడేది, నేను ఒక టైప్ తీసుకొని అందరికి ఫామ్ ఇస్తూ వాళ్ళందరినీ జాబ్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. సో అప్పటికే నన్ను నా మిత్రులు అందరూ లైక్ చేసి నన్ను లీడర్గా, ప్రతి దానికి నేను ఇక్కడ అన్యాయం జరిగితే అన్యాయం కోసం మాట్లాడే వ్యక్తి నేను. లీడరా కాదా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరికైతే వాయిస్ లేదో ఐ బికమ్ ఏ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. ఆ ప్రాంతం నుంచి ముందు సాగిన తర్వాత నా అలవాటు ఉండే, ఊరు వాళ్ళు ప్రకాష్ రాగానే అరే ప్రకాష్ ఊర్లో కరెంట్ రావట్లేదు, లేకపోతే బోర్ లేదు, వాటర్ లేదు అని నేను అడిగినప్పుడు నువ్వు మన ప్రజాప్రతినిధి నువ్వు ఎందుకు అడుగుతావు అని చెప్పేసి. ప్రజాప్రతినిధి ఏంటంటే అక్కడ ఏదైనా కమిషన్ అలా చేయడం వాళ్ళ పని, అది మనం ఎందుకు లోపల వస్తుంది వాళ్ళకి బాధ అనిపిస్తుండే. కాబట్టి నేను ఏం చేశాను, 2014లో డైరెక్ట్లీ నా వైఫ్ని నేను ఉద్యోగిగా చేస్తూ నా పిల్లలు, మా అన్న 1995లో చనిపోవడం జరిగింది. అతనే దయావన నీ వల్ల ఉన్నాను సమాజంలో, కానీ ఎవరితో మాట్లాడిన మా అన్న ఆశీర్వాదంతోనే. నాకు దేవుడు ఎవరంటే నా అన్ననే అన్న ఉంటాయి. ఓకే. దాంతో డాక్టర్ బాబాసాహెబ్. ఎందుకంటే నాకు అన్న ఎత్తుకొని నన్ను ముదోల్లో 78, 79లో 5వ తరగతి ముదోల్ డిఎన్టీ హాస్టల్లో చదువుకున్నాను. అక్కడి నుంచి బైసాకు వచ్చాను. అన్న నన్ను అడవిలో ఉండేది, మా ఊరి నుంచి బస్సు ఉండేది కాదు, 20 కిలోమీటర్లు నేను 3 సార్లు నడుచుకుంటూ బైసాకు వచ్చాను. అందరూ మా మిత్రులు అందరూ నడుచుకుంటూ ముందుకు పోతే మేము వెనక్కి పడిపోతే మా అన్న నాకు భుజాల మీద ఎక్కించుకొని ఉరుక్కుంటూ వాళ్ళతో అందుకునేవాడు. అందుకొని ఆ రకంగా నేను బైసా వరకు మీరు రావడం, బైసా నుంచి ముదోల్కి బస్సులో వెళ్ళటం, ఆ అన్ని బాధలు చూశాను నేను. కాబట్టి నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, నా ప్రాంతంకి ఈ ప్రాంతం పుట్టాను కాబట్టి నేను ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ ప్రాంతానికి ఏదో చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మా ఊరు గురించి నా కుటుంబం కాకుండా కుటుంబం పాటు నా ప్రాంతం బాగుండాలని కోరుకొని ముందుకు సాగిన. ఆ క్రమంలో 92లో నాకు ఐటీడీలో ఉద్యోగం వచ్చింది. అంటే నేను నిజంగా మొత్తం మీకు హిస్టరీ చెప్పాలనుకుంటే నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. నాకేం వచ్చేది కదా, అన్న చదువుకునేవాడు, ఏదో రూపంలో ముందుకు వచ్చేసాను. 100% కాపీతో పాస్ అయ్యాను. ముప్పంగా చెప్పాలంటే ఒక సైన్స్ సబ్జెక్ట్ తప్ప అన్ని కాపీతో పాస్. అన్న ఎట్లా రాస్తే నాకు వచ్చాను, ఎందుకంటే ఆ ఏజ్లో నేను 2 సంవత్సరాలు అతనికంటే చిన్నగా ఉండేవాడు. అన్న ఎట్లా రాస్తే అన్న రాసేవాడిని. అందరూ మా టీచర్లు కూడా వికలాంగుడు పాపం ఏమని చెప్పి అలా చేసేవాడు. ఇంటర్మీడియట్లో 1986-87లో ఫస్ట్ ఇయర్గా ఉన్నాను. నాకు ఏం రాదని హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఏం రాదు. నా అన్న బైపీసీలో ఉన్నాడు, నన్ను హెచ్ఈసిలో జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే నేనేం చేశానంటే అప్పుడు నాకు చదవడం మొదలుపెట్టాను. అంటే ఇండివిజువల్గా సివిక్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఈ మన పొలిటికల్ గురించి కావచ్చు, ప్రెసిడెంటల్ రూల్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, దాంట్లో కొద్దిగా బాగా ఉండేది. సివిక్స్, ఎకనామిక్, హిస్టరీ కాబట్టి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది. నాకు మ్యాథమెటిక్స్ నేను చాలా పూర్, ఇంగ్లీష్ కాస్త అప్పటి నుంచే డెవలప్ చేసుకున్నాను. కాబట్టి ఐ వాజ్ గుడ్ అట్ ఇంగ్లీష్ కంపారిటివ్లీ, నాట్ గుడ్ అంటే బంద్ కాదు, కానీ మా దగ్గర అందరికంటే మంచిగా ఉండేవాడు. ఆ 1987లో ఫస్ట్ ఏప్రిల్ 1987 రోజు మాకు ఎగ్జామ్ జరిగింది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫస్ట్. ఆ రోజు మేము ఎగ్జామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నాను. నాకు మంచి తెలివి వచ్చిన తర్వాత 10th వరకు నేను చిన్న పిల్లల కంటే మామూలుగా ఉంటుండే, ఇండివిజువల్గా కూడా. అప్పుడు అన్న మీద డిపెండ్ అయి రాస్తుంది, ఇక్కడ ఇండివిజువల్ రాయబోతున్నా. కాబట్టి బాగా చదువుకొని మంచిగా పోయినా. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు అది అదృష్టము దురదృష్టం రెండు జీవితం మలుపు అక్కడ తిరిగింది. జాబ్ చెప్తున్నాను, ఎవరో ఇట్లా స్క్వాడ్ చిట్టీలు పారేశారు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా చాలా బ్యాక్వర్డ్ ఉండేది, టీచర్ సరిగా ఉండేది కాదు, లెక్చరర్ సరిగా ఉండేది కాదు, కాపీలో చాలా ఎక్కువ ఆధారపడి ఉండవు. స్క్వాడ్ నేను కాపీ నాకు తెలియదు, ఎందుకంటే అన్న ఎట్లా రాసాను కానీ నాకు సొంత కాపీ చేసి వచ్చేది కాదు. మా స్క్వాడ్ అన్న కానీ కిటికీ దగ్గర తగిలి ఆ చిట్టి వచ్చి నా పక్కన పడింది. నన్ను వచ్చి బుక్ చేశారు. నాకు తెలియదు కూడా, డిబార్ అని తెలియదు. డిబార్ చేశారు, నాకు ఏం తెలియదు. డిబార్ చేశారు. డిబార్ చేసేగానే నేను ఆడుతూ ఆడుతూ బయటికి వెళ్ళగానే మా అన్న దగ్గర పోయి కిటికీ నుంచి ఇలా చేసుకుంటూ చెప్తున్నా, అన్న నేను డిబార్ అయిపోయినా అంటున్నా. అంటే పెద్ద అవార్డు అనుకున్నారు. మేము అనుకున్నా ఏప్రిల్ ఫుల్ అని, ఆ రోజుల్లో ఏప్రిల్ ఫుల్ అనేవాడు. ఏప్రిల్ ఫుల్ అంటే పల్లెటూరు మాకు ఏం తెలియదు. ఏప్రిల్ ఫుల్ అంటే ఏదో జరిగింది వదిలేస్తారమని అలా అని చెప్పిన తర్వాత మా అన్న అతను ఏదో టాయిలెట్కి పోయి రిటర్న్ వస్తుంటే అతను చేతి మీద రాసుకున్నాడా ఏదో సంథింగ్ జరిగింది. అతను కూడా డిబార్ అయిపోయాడు. అన్నయ్య కూడా డిబార్ అయిపోయాడు. అయితే మేము పేద కుటుంబం నుంచి వచ్చిన ముద్దు బైసాలో అది ఒక చాలా సెన్సేషన్ న్యూస్ అయింది.
ఏంటంటే అరే ఒక లమ్ముడోలు అంట, ఇద్దరు అన్నదమ్ములు అంట, పేదోడు అంట, ఇద్దరు అన్నదమ్ములు డిబారిపోయినట్టు. ఆ రకంగా మేము పైసాలో ఫేమస్ అయిపోయినాం. ఆ రకంగా మొత్తం ప్రచారం అయిపోయింది. మొత్తం ప్రచారం అయిపోయింది. నేనేం చేయాలి నాకు తోచట్లేదు. మా అన్న ఇంటికి వెళ్ళిపోయాడు. నేను నాన్న ఏమంటాడో అమ్మ ఏమంటుందో, నేను చాలా మాట్లాడుతుంటే నేను చాలా హుషారని అనుకున్నాను. నాన్న కూడా మీలాగానే ఉద్యోగమా లేకపోతే చదువుకున్న వ్యక్తి? ఫాదర్ ఉద్యోగం లేదు, ఊర్లోనే ఉంటాడు, చిన్నగా పబ్లిక్ లీడర్ టైప్లో ఉంటాడు, బాగా ఉంటాడు, చాలా ఎథికల్ పర్సన్. ఓకే. నీతికి నిజాయితీకి మారిపోయారు మా నాన్న. ఓకే. అసలు మాట్లాడే విధానం కానీ ఈజ్ అ టైగర్. ఓకే. ఓకే, ఈజ్ అ టైగర్. సో నాన్న భయపడి నాన్న ఏమంటాడు, 15 రోజులు బైన్సాలో హరిరామ్ కానిస్టేబుల్ అని అక్కడ ఉండేవాడు. వాళ్ళ దగ్గర మేము తినకుండా ఉండేవాళ్ళం. మా అదినే ఎగ్జామ్ రాస్తుంటే ఆమెతో 15 రోజులు ఉన్నా, భయపడకుండా అక్కడే ఉండిపోయినా, ఊరికి పోలే. 15 రోజులు ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి పోలే. మా నాన్న ఏప్రిల్ కదా, ఎండ బాగుంటుంది, మా నాన్న ఎవరో కబురు పంపించాడు, వస్తాడా నేను బైసాగా రావాలని చెప్పేసి ఒకటిసారి చెప్పగానే భయపడి మళ్ళీ ఇంటికి పోయినా. ఆ రోజు మా అమ్మ మా లంబాడి వాళ్ళు ఎంపటి అప్పటికి ఇప్పటికి కూడా చాలా మంది ఇట్లా మెడ పట్టుకొని వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ ఏడుస్తారు. అదే క్రమంలో నా మదర్ నన్ను ఇట్లా పట్టుకొని, మా నాన్న ఏం చెప్పలేదు నాకు, నేను భయపడని నాన్న ఏం చెప్పలేదు. మా నాన్న అన్నాడు, అరే బిడ్డ ఇప్పుడు చాలా చిన్నోడురా, చాలా టైం ఉంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని గాబరపడని చెప్పాడు. కానీ మా మమ్మీ నన్ను మేడ పెట్టుకుని ఏడ్చింది. నువ్వు ఎలా బతుకుతావు రా, నువ్వు వికలాంగుడివా, నీ పెళ్ళి ఎలా జరుగుతుంది, నీ భాష ఏంది, నువ్వు చదువుకొని ఏదో వకీల్ అవుతుంది అనుకున్నా, డాక్టర్ అవుతాడు అనుకున్నా, కానీ నువ్వు ఏం కాలేకపోయినావు, నీ పరిస్థితి ఎలా బిడ్డ అని నా అమ్మ ఏడ్చింది. ఆ అమ్మ ఏడుస్తూ ఒక్కొక్క వర్డ్ నాకు ఈరోజు కూడా నా మైండ్లో అవి ఇప్పటికి పోలే, చేరేది కూడా. అయిన తర్వాత ఏం చేశాను, ఈవినింగ్ పూట ఒక చిన్న చేనులలో ఒక చిన్న ఇది ఉండేది మా దగ్గర, గేదెలని ఆవులని ఎండాకాలం పక్కన కట్టేది ఒక ఇది ఉంటే అక్కడ పోయి కూర్చో దగ్గర పోయి కూర్చున్నా. ఆలోచించాను, లేదు నేను ఇంటికి ఉండకూడదు, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా నాన్న ఏం చేశాడంటే, మా అన్నాన్ని తీసుకెళ్ళి డాక్టర్ దామోదర్ రెడ్డి గారు అని పైసలు ఉంటారు, మాకు చాలా గౌరవం, మా వెనక బ్యాక్ బోన్ అతను సార్. మా నాన్నకి ఎప్పుడు ధైర్యం ఇస్తూ, ఏం లేదు డాక్టర్ సార్, మా కొడుకుని మీ దగ్గర డాక్టర్గా చేర్పించుకోండి, ఆర్ఎంపీ అయిపోతే పల్లెటూరులో ఏదో బతుకుతాడని చెప్పేసి మా అన్న పోయి మా నాన్న మా డాక్టర్ సార్ పోయి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. నాకు 3-4 days అయ్యి 3-4 రోజుల తర్వాత నేను ఆలోచించాను ఏం చేయాలని చెప్పేసి. నాన్నకు తెలియకుండా ₹2 టికెట్ బస్సు ఉండే అప్పుడు, 50 పైసలు ₹2 అది దొంగతనం చేసుకొని ఒక బస్సు వేసుకొని పారిపోయాను. ఇక్కడికి బైన్సాకి వచ్చేసాను. బైన్సాకి? ఓకే. అప్పటికి అన్న రూమ్ తీసుకొని ఉన్నాడు కాబట్టి బైన్సాకి వచ్చి ఇక నేను బోర్లు తొమ్ముకుంటూ అన్నకు వంట చేసి పెట్టుడు. అక్కడ గంగాధర్ బాచోళ్ళ గంగాధర్ అని మున్నూరు కాపు బైన్సా అన్న అన్నాడు, అరే ప్రకాష్ నేనున్నా, ఒక పని చేయి, టైపిస్ట్లో చేరమ్మా అని. ఏం లేదు, రాత్రి పూట పడుకోవడం, ఊడవడం, పొద్దున ఎవరైనా వస్తే వాళ్ళకి లైన్ వైజ్ మనం పెట్టుకొని పెట్టడం, ఇక్కడ ఖాళీ మషిన్ ఉంటే అక్కడ టైప్ చేయడం. ఒక నెల చేశాను, ఏప్రిల్ 15 నుంచి అనుకుంటా. మళ్ళీ మే నెలలో వేరే టైప్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక ₹50 సాలరీ ఇస్తాం, సాలరీ హజారా టైప్ ఇన్స్టిట్యూట్, లక్ష్మీనారాయణ హజారా అని ₹50 ఇస్తాం. ఇంటర్మీడియట్ అటకెక్కింది, ఇంటర్మీడియట్ లేదు ఇక ఏం లేదు, ఇక ఎడ్యుకేషన్ మొత్తం బీకింది. మనం ఏదో ఒకటే ఉద్యోగం చేసుకోవడం, కానీ మైండ్లో ఒకటే ఉండేది, పుష్పీకరణ ఏదో ఒకటి చేయాలి. డిబార్ అనేది మనం ఏం చేయకుండానే మనకు ఇవాళ అయింది, ఇది మంచిదే కానీ ఇప్పుడు చేయాలని. అప్పటి నుంచి నాకు ఒక మ్యాచ్యూరిటీ అనేది వచ్చింది. ఒక వచ్చిన తర్వాత అక్కడ పోయి ₹50 పని చేయడం మొదలుపెట్టాను. ఆ షాప్ మొత్తం నా మీద వదిలేసి, నా మీద బాగా నమ్మకం కుదిరి వాడు సార్ లక్ష్మణ హజారే బయటికి పోయినా నన్ను వదిలేసి, వాళ్ళ పిల్లలు నాగేంద్ర హజారే, రాజేంద్ర హజారే, గంగామోహన్ పండరి అని ఒక మిత్రుడు, వాళ్ళందరూ నన్ను ఎప్పుడు వికలాంగులు చూడకుండా నన్ను బాగా ప్రేమ చూసేవాళ్ళు. చూస్తూ నేను ఎంకరేజ్ చేసేవాడు, అరే నువ్వు ఎంత యాక్టివ్గా పోయి ఎంత నవ్విస్తావు, నీ మాటల్లో ఎంత గాంభీర్యం ఉంటుంది, ఎంత ఇట్లా ఉంటుంది ఇట్లా అని అలా చెప్పేవాళ్ళు. ఆ క్రమంలో ఏమైందంటే 87-88లో ఎన్టీ రామారావు గారి పథకాలు బాగుండే, సంక్షేమ పథకాలు. ₹1 ఇస్తే మీకు టైప్ ఒక హౌసింగ్ కోసం, ₹1 కోసం కూపన్ కార్డు కోసం నింపితే, నేను రోజుగా 10 ఫామ్లు నింపితే ₹10 వచ్చేది. మా రిక్షా వాళ్ళు ఎవరు వచ్చి నమస్తే సార్ అంటుండే, నాకు నమస్తే అని చెప్పేవాళ్ళు. వాళ్ళతో ఫామ్ నింపితే ఆ ₹10 నా మిత్రులకి సపోర్ట్ చేస్తుండే. అప్పుడు కూడా ₹10 కూడా ఎవరు ఛాయ్ తాగించడం, ఏదో చేయడం, వాళ్ళకి ఫీజులు కానీ ఏదైనా ఉంటే ఆ రోజు చేసేవాడిని. టైప్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆ కాలేజీలో ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉండడం అందరూ నా దగ్గర, అరే ప్రకాష్ అక్కడ మా నా దగ్గర వచ్చి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరు నా రూమ్లో వచ్చి కూర్చునేవాడు టైప్ కరాలి. కానీ నేను 2 months రాత్రి ఒక టైప్ చేశాను కాబట్టి నాందేడ్లో 30 words per minute అని 30 WB సింగిల్ అటెంప్ట్ No. 1 Class 1లో పాస్ అయిపోయాను.
అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. టైప్తో హోగా కోడ్ దగ్గర ఎక్కడ పోయి బతుకుతాం ఏమైనా అని అనుకున్నా. అనుకున్న తర్వాత ఆగస్టులో నాకు ఒక లెటర్ వచ్చాడు, నువ్వు ఏమీ రాయలేదు కాబట్టి నువ్వు మళ్ళీ కాలేజ్కి కంటిన్యూ కావచ్చు. కానీ అప్పటికే బాగా ఆవేశం, ఆక్రోషం, ఏదో చేయాలి లైఫ్లో అని తయారైంది కాబట్టి ఆ ఇంటర్మీడియట్ దశలను కొద్దిగా ముందుకు వెళ్ళిపోయాను. అనుకోకుండా సెప్టెంబర్లో బాగా సిక్ అయినా. అసలు ఉంటానా పోదని తెలియదు. మా నాన్న బాగా సర్వీస్ ఇచ్చాడు నాకు. ఇంట్లోనే ఒక అనుకున్న చదువులో ఒక కాపీ ఎక్కడ చేయకూడదు, లైఫ్లో అబాధం మాట్లాడేది లేదు. జో भी बात करना है సీదా బాత్ करना है, మరింగ జీవిగా టైప్లో డిసైడ్ చేసి ఒక 5 బుక్లు అన్నీ తెప్పించుకొని బీమారు ఉన్న ఊర్లోని తండలో చదువుకుంటాను. ఏ ఒక్క ఇది కాకుండా ఇక్కడ లెక్చర్ ఇట్లా చూస్తే ఇలా చూసేవాడిని, క్యా దగ్గర టైపులో చూస్తుంటే అంటే అంత ఆనెస్ట్గా రాస్తుంది. ఫస్ట్ ఇయర్లో సప్లిమెంటరీ రాశాను అక్టోబర్లో. 5 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు పాస్ అయ్యాను. 2 సబ్జెక్టులు ప్లస్ 5 7 సబ్జెక్టులు మిగిలిన ఇంటర్ సెకండ్ ఇయర్. దాన్ని కూడా బాగా కష్టపడి బాగా రాశాను, ఆనెస్ట్ రాశాను. కాబట్టి నేను 88 మార్చిలో జరిగే ఎగ్జామ్లో మళ్ళీ అగైన్ ఇంగ్లీష్లో 1 మార్కు ఫెయిల్ అయినా. 34 మార్కులు వచ్చినాయి సెకండ్ ఇయర్లో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి అక్కడి నుంచి మా అన్న టీచర్గా జాబ్ వచ్చేది మధ్యలో. ఈ 1000 టీచర్స్ మన ఇంటర్వరావు గారు పుణ్యాన 87 జనవరిలో పెట్టండి. అతనికి ఆసిఫాబాద్లో బాబాపూర్ కాపరీలో జాబ్ వచ్చింది అన్న. సో స్కూల్ కాలేజ్ మొత్తం అక్కడే, ఇక బోధన్ బైన్సా ఆ ప్రాంతంలో. మొదలు 5th క్లాస్ చదివాను, తండాలో 4th వరకు చదివాను. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు బైన్సా. అక్కడి నుంచి ఏమి ఇచ్చానంటే ఇంటర్మీడియట్ 88 అవ్వగానే నేను మా అన్న దగ్గరికి ఉట్నూరులో ఎంప్లాయ్మెంట్ కోసం పోయినా. ఎంప్లాయ్మెంట్ పోతే మా అప్పారావు అని మామ ఉండే చనిపోయాడు, మా సీనియర్ హాస్టల్లో. అప్పుడు గ్రాడ్యుయేషన్ ఇది లేదండి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను. గ్రాడ్యుయేషన్ చెప్తాను కదండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వగానే అక్కడ వెళ్ళాను. వెళ్ళగానే అతను అడిగాడు, ఏంద్రా రే ఇక్కడ పోతున్నారా ప్రకాష్ అన్నాడు. చెప్పగానే లేదు మామ ఇట్లా వచ్చిన అంటే నువ్వు టైప్ పాస్ అయినా. అవును. అరే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఖాళీ ఉంది, 1500 రూపాయలు ఇస్తారు నెలకు. అప్పుడు 1500 చాలా పెద్ద అన్నమాట. అవును. విసర్ అనగానే నేను ఒక్కసారి పోయినా. ఆడ సబ్ డిఎఫ్ఓ ఉండే పాప ఎవరు పోయి మాట్లాడినాం. నలుగురిని అప్పటికే ఇంటర్వ్యూ చేశారు. అటు ట్రైబల్ ఏరియాలో టైపిస్ట్ ఎవరు దొరకకపోయింది. సో నేను అందరూ వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ ఉన్నారు, టైప్ రాదు. నన్ను కూర్చోబెట్టారు. వాళ్ళు కొట్టిన 15 నిమిషాలు కొట్టింది 4 నిమిషాల్లో కొట్టేసిన. వాడు బాగా సంతోషపడ్డాడు. 4 నిమిషాల్లో బాగా క్లేవర్ है लेकिन इंटर फेल क्या करेंगे मैं कल जाऊंगा ఆదిలాబాద్. రేపు వెళ్ళి నేను డిఎఫ్ గారిని కలుకుంటాను. ఒకవేళ ఇంటర్ ఫెయిల్ అయిన నడుస్తుంది అంటే మాత్రం మేము మన తీసుకుంటా అన్నాడు. ఇక పాప మాత్రం టీచర్ ఉండే ఆపారావు సార్ తీసుకెళ్ళాడు. రూమ్ తీసుకుంటే 50 రూపాయలు రూమ్, ఒక 15 రూపాయలు పని చేసే అమ్మాయి ముసలమ్మ. ఇవన్నీ తీసుకొని నువ్వు ఏం లేదురా నువ్వు పో ఇంటికి పోయి సామాన్ తీసుకొచ్చి ఇక నీది అయిపోయింది. 15 నేను 500 పోయినా 1000 రూపాయలు మిగులుతుంది మనకు, మా హ్యాపీగా చదువుకోవచ్చు మళ్ళీ అని. ఇంటికి పోయినా మా నాన్న అమ్మ ఊర్లో మొత్తం కాలు మొక్కి నాకు ఉద్యోగం వచ్చిందని వచ్చేసిన. వచ్చి సోమవారం పోయి సార్ అనగానే సబ్ డిఎఫ్ గారు బయటికి వచ్చాడు. ఏమన్నా ఏంది సార్ ప్రకాష్ రాదు మన ప్రకాష్ అప్పుడు రాదు మొన్న ముందు ప్రకాష్ ఏందనగానే అరే యార్ मैंने डीएफओ से बात किया लेकिन वो बोला इंटरमीडिएट पास होना जरूरी तो इंटरमीडिएट पास करके आओ. అరే ఇది కూడా పోయిందని ఏం చేసిన అంటే ఇంటికి పోకుండా మళ్ళీ నాన్నకు ముఖం ఎలా చూపించాలని ఆసిఫాబాద్ వారి మీద. ఆసిఫాబాద్లో మోహన్ అని మా బావ ఉంటే టీచర్, మా అన్న టీచర్ ఉండేవాడు. వాళ్ళు 13 జూన్ ఇది 88 మాట. మా నాన్న వాళ్ళు స్కూల్కి పోయేవాళ్ళు. వాళ్ళు వచ్చేవరకు నేను వంట చేసి, నేను మంచి కుక్ కూడా బాగా చేస్తాను, బాగా వంట చేస్తాను. అక్కడ బాగా నేర్చుకున్నా. 15 వాళ్ళ వంట చేసుకుంటూ ఇంటికి పోయేది లేదు, నాన్న ఏం చెప్తాడు అని ఊరు వంట చేస్తూ కూర్చున్నా. వంట చేసి 30 తారీఖు జూన్ 88 నాడు నేను అన్న వాళ్ళుగా నాన్న ఆసిఫాబాద్ బైన్సా బస్ పోయేది. ఆ బైన్సా బస్తో చిట్టి రాపించి పంపించాడు. వస్తావా లేదా నేను రావాలి. అది మళ్ళీ కోపడితే నాన్న వాళ్ళు బాధపడుతున్నారా అని చెప్పి మా అన్న చెప్తే బయలుదేరి ఉట్నూరులో ఒక చిన్న బావి దగ్గర మొత్తం ఇది రౌండ్ ఉండేది. బస్ స్టాప్ అక్కడ నో బస్ స్టాండ్. అక్కడ ఈవినింగ్ దిగి నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటే 30 తారీఖు జూన్ 1988 ఇలా నడుస్తుంటే ఒక నామదేవ్ అని చిత్తూరి ఖానాపూర్ ఇప్పుడు కూడా ఉన్నాడు. వాడు వచ్చి నన్ను ఒక వికలాంగుడు కదా నేను చూసి ఏందా ఏ ఊరు ఉండేది అంటే నేను బైన్సా. ఏమైంది ఏం చేస్తున్నా అంటే ఇంటర్ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉన్నాను. అరే మరి ఐటీఐకి అప్లై చేయి, ఇవాళ లాస్ట్ డేట్ మరి అయిపోయిందో లేదో అన్నాడు. అవునా ఏముంటుంది ఐటీఐ అంటే లేదు ఐటీఐ ఉంటుంది, దాంట్లో స్టెనోగ్రఫీ, నువ్వు హ్యాండిక్యాప్ కాబట్టి మోటార్ మెకానిక్ చేయలేవు, ఫిట్టర్ చేయలేవు, డాక్యుమెంట్ సివిల్ చేయలేవు, కానీ నీకు స్టెనోగ్రాఫర్ ఉంటుంది అన్నాడు. టైప్ పిల్లగా ఉన్నా కదా సరే అన్న
మరి ఏం చేసిన పాపం వాడు సైకిల్ ఎక్కించుకొని 3 కిలోమీటర్ కుమరం మేము కాంప్లెక్స్ కేవీ కాంప్లెక్స్ తీసుకెళ్ళి ఒక అటెండర్ ఉండే వాడు ఏదో పని చేస్తుంటే వాళ్ళని పిలిపించినాం. అరే అతను పోయి మంచిర్యాలకి సర్టిఫికేట్ ఇవ్వాలి. నేనన్నా అరే బాబా ఈ సర్టిఫికేట్ నాకు కొద్దిగా నాకు ఫామ్ ఇవ్వండి, 5 రూపాయల ఫామ్ అది, వాడు 50 రూపాయలు అడిగి, మళ్ళీ 50 అయినా పర్వాలేదు, అన్న ఇచ్చిన 200 కదా 50 ఇచ్చేసిన. అతను అన్నాడు నేను మంచిర్యాల పోయి అప్లై చేస్తాను, ఒకవేళ వస్తే మీకు మంచిదని చెప్పి ఫామ్ నింపేసి ఊరికి వెళ్ళిపోయా. మర్చిపోయినా. జూన్ 30కి అప్లై చేసి జూలై అయిపోయింది. జూలై 30 కల్లా కాల్ లెటర్ వచ్చింది. మంచిర్యాల పోయినాం. అక్కడ నాకు ఐటీఐలో అడ్మిషన్ వచ్చింది. అది నా జీవితంలో మలుపు. ఐటీఐ వెళ్ళిన తర్వాత నాకు కొద్ది ఇంగ్లీష్ వచ్చు, టైప్ కూడా వచ్చు కాబట్టి క్లాస్ మొత్తం నన్ను లైక్ చేయడం మొదలుపెట్టారు. 40 మంది నా మిత్రులు, వాళ్ళందరూ వికలాంగుడు అని చూడకుండా 240 మంది నన్ను ఏ రకంగా కూడా వికలాంగుడు అని నన్ను ఎప్పుడు ఇవ్వకుండా ప్రిన్సిపాల్తో కానీ ఎక్కడైనా గొడవ చేయడం కానీ, మాకు వచ్చే హక్కుల గురించి కానీ, ప్రతి దాని మీద మా డిస్పెన్సరీలో డాక్టర్ ఉన్నా లేదా పిల్లలకు, లేకపోతే ప్రిన్సిపాల్ టైప్లో రిబ్బిన్ కరెక్ట్ ఇస్తున్నా లేదా, మరి పరికరాలు సరిగ్గా ఇస్తలేడా, మాకు భోజనాలు బిస్కెట్ కరెక్ట్ ఇస్తున్నా, అన్ని రకాలుగా క్వశ్చన్ చేసేవాడిని. నేను రోడ్ నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటా రోజు పోయేవాడిని. అప్పుడు స్ట్రైట్ హాస్టల్ కాదు, చిన్న రూమ్ ఉండేది మాకు, పోలీస్ క్వార్టర్స్ ఉండే. అక్కడ పోలీసు వాళ్ళు ఉండలేమని చెప్పి సింగిల్ మాకు ఇచ్చారు. 50 రూపాయలు ఒక్కొక్కరు కట్ చేస్తారు. 300 రూపాయలు మాకు స్కాలర్షిప్ వస్తే 50 రూపాయలు దానికి ఇవ్వాలి. దాంట్లో మేమే పోయి కట్టెలు కోసి అక్కడ అడవిలో పోయి సండే పోయి కట్టెలు పట్టుకొస్తుంటే వంట చేసి, నేను కూర బాగా వండుతుంది కాబట్టి నాకు కూర కప్పించేవాళ్ళు. మిగతా విషయాలు మా ఫ్రెండ్స్ అందరూ చేసేవాళ్ళు. లచ్చు అని మా అన్న కావచ్చు, ధర్మ అని మా బాబాయ్ చనిపోయాడు. వాళ్ళందరూ నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా, అరే మానవుడు లీడర్ ఏమన్నా జరిగితే ప్రకాష్ అని చెప్పేవాళ్ళు. ఐటీడీలో పోయేవాళ్ళం. ఆ రకంగా నేను ఐటీఐ పూర్తి చేసి సప్లిమెంటరీలో ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను. చదివిపోయి ఇమీడియట్గా మళ్ళీ 90లో నా ఐటీఐ అయిపోయింది. 90లో ఆదిలాబాద్ వెళ్ళిపోయాను. ఆదిలాబాద్లో 90, 91 అక్కడ కూడా కొన్ని విషయాల మీద కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒక పిల్లలు ఏందో ఒక ఫస్ట్ ఎయిడ్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. డాక్టర్ వైద్య దగ్గర ప్రాబ్లం జరిగితే అక్కడ కొద్దిగా గూడా చేశాను. నాకు గూడా చేస్తే పిల్లలందరూ ఊరుకుంటా వచ్చి, అరే ఈడు బాయ్ ఎంత డేర్గా ఉన్నాడు ఆదిలాబాద్ జిల్లాని, అందరు విద్యార్థులు నన్ను బాగా అప్రిషియేట్ చేసి ఐ బికమ్ ఏ లీడర్ ఇన్ ఆదిలాబాద్ ఆల్సో. నాకు నామదేవ్ అని నా మిత్రుడు, చిన్న స్నేహితుడు ఉన్నాడు, మధుకర్ అని నా రూమ్మేట్స్ ఉండే. వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా స్నానం కానీ ఏ లోటు రాకుండా, నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, నాకు విల్లింగ్ ఉంటే వంట చేయడం, లేదంటే వాళ్ళు నాతో ఉండేవాళ్ళు. 10 మంది విద్యార్థులు, ఈశ్వర్ అని చనిపోయాడు, బిక్కు అని నా మిత్రుడు, 10 మంది గ్యాంగ్ ఉంటేనే కాలేజీ పోతుండే ఆదిలాబాద్లో. ఏదన్నా అనుపమ్ సార్ అని మా ప్రిన్సిపాల్ బాగా లైక్ చేస్తుండే. వికలాంగుడు ఉంటూ ఇంత మందితో ఉంటాడు, 10 మంది కోసం ప్రశ్న ఇస్తాడు, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం స్కాలర్షిప్ గురించి ప్రశ్నిస్తాడు. నేనే అప్పుడు డిమాండ్ పెట్టాను, ఇది స్కాలర్షిప్. సో దట్ దెన్ మీ స్టూడెంట్ లైఫ్ స్టార్ట్ అయిన, స్టూడెంట్లో ఒక లీడర్షిప్ యాక్టివిటీస్, తర్వాత మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక లీడర్గా మేము ఉద్భవించినాయి. సో దెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఈ స్థాయికి రావడానికి ఎట్లా మీకు? అక్కడ అయిపోయిన ఏమైందంటే 92లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయలేను, 16వ తారీఖు ఏప్రిల్ రోజు. కానీ 4th ఏప్రిల్ రోజు ఒక చిన్న ఇంటర్వ్యూ జరిగింది. డి శ్రీనివాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఇంటర్వ్యూ పిలిపిస్తే అక్కడ డైలీ వేజెస్ 600 రూపీస్ మీద నలుగురు వెళ్ళాం. నలుగురు నేను సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగం ఈ చదువు పోతే పోనీ కానీ ఉద్యోగం రావాలి ఫస్ట్. నాన్న వాళ్ళకి ఫోర్స్ ఉండే, నీకు చదవకపోతే నీకు పెళ్లి ఎట్లా అవుతుంది, అందరికీ జాబ్ వచ్చినాయి అని చెప్తే నేను అక్కడ జాబ్ 92లో జాయిన్ అయ్యాను. 92 నుంచి 90 సెప్టెంబర్లో చిన్న వీరభద్రుడు గానే డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కడ వచ్చారు. ఉట్నూరులో గ్రూప్ 1 ఆఫీసర్గా వచ్చాడు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇప్పుడు రిటైర్ అయ్యారు సార్. రెడ్డి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఆఫీసర్. ఆ సార్ వాళ్ళు పుణ్యాన నన్ను బాగా ఎంకరేజ్ ఉండి నేను సార్ దగ్గర ఉండేవాడిని. అన్ని ఆదిలాబాద్ జిల్లాలో రోంపల్లి కావచ్చు, దినేదరి, మొగర్ దగ్గర, సలుగుపల్లి అన్ని ప్రాంతాలు తిరిగిన వ్యక్తి. 6 ప్రాంతాల్లో నడుచుకుంటూ పోయినాను. కౌటాల నుంచి సలుగుపల్లికి 10 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి నన్ను వర్షంలో సార్తో. నాకు పనిని చూసి నన్ను 93లో రెగ్యులర్ చేశారు. 600 మీద మొదలు పెడితే రెగ్యులర్ చేశారు ఐటీడీ అధికారిగా. అక్కడ శశిధరరావు అని డిఈ ఉండే, చాలా మంచి వ్యక్తులు. అరే మా దగ్గర వచ్చిన 92లో ఏం లేవు ఆయన, ఇప్పుడు అంతా చదువుకున్నావు కదా, ఎందుకు ఇక్కడ ఉండాలను, రైల్వేకి పో, ఇన్కమ్ ట్యాక్స్ పో, స్టేట్ ట్యాక్స్ పో, చాలా సర్వీసెస్ ఉంటాయి, నువ్వు స్టాఫ్ టైం అక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు మా డిపార్ట్మెంట్ బి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్ మా డిపార్ట్మెంట్ ఉన్నాడు. అది పేపర్లో వచ్చింది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి
2 సంవత్సరాల గ్యాప్ అయితే ఉస్మానియా నుంచి మీరు డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ రాసుకోవచ్చు అని. అది తెలియగానే ఆ బుక్ చదివి సింగిల్ సిట్టింగ్లో నేను అప్లై చేశాను. నాకు 13 తారీఖు అక్టోబర్ 1993 జాబ్ వచ్చింది. ఈ ఎగ్జామ్ 17 తారీఖు ఉంది. జాయిన్ కావాలన్నా అక్కడ పోవాలన్నా అర్థం కావట్లేదు. మీరు జాయిన్ అయిన తర్వాత లీవ్స్ లేవు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఆఫీసర్ పోయి చెప్పాను నేను, సార్ మీరు అందరికీ అపాయింట్మెంట్ మాకు ఎందుకు ఇవ్వని చెప్తే పాప అపాయింట్మెంట్ ఇచ్చాడు. అపాయింట్మెంట్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. 13 తారీఖు రోజు మేము ఆర్డర్ ఇస్తే 15, 16 ఏమో ఇది వచ్చింది, 14, 15 ఏమో సెకండ్ సాటర్డే వచ్చింది. ఆ సెకండ్ సాటర్డేలో నేను జాయిన్ కాలేను. జాయిన్ అయిపోతే ఆ ఉద్యోగం జాబ్ చదువు ఎగ్జామ్ రాలేను. నేను సార్కి అడిగాను, సార్ ఏమని అనుకోవద్దు, నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి అడిగితే నువ్వు నథింగ్ డూయింగ్, నువ్వు ఇక్కడే ఉద్యోగం చేయాలి, లేకపోతే నీ సినాటి దెబ్బతింటుంది అని చెప్తే సినాటి ఇంపార్టెంట్ కానీ చదువు ఇంపార్టెంట్ అని నేను చెప్పాను సార్. అది లేదని చెప్పి అతను నా ఆర్డర్ తీసుకొని డ్రాలో పెట్టుకొని నువ్వు ఏం కాదు నువ్వు ఎగ్జామ్ పోయిరా, ఎగ్జామ్ అనేది చూద్దామన్నాడు. నాకు భయపడ్డా నేను, నా ఉద్యోగం పోయిందేమో అని చెప్పి 2 రోజులు గ్యాప్ అయిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిపోయినాను. 10 సంవత్సరాలు అన్ని క్వశ్చన్ పేపర్ చేసి రాత్రి మగడు మీరు నమ్మరు, నేను ఒక్కొక్క రోజుకి 15 గంటలు 14 గంటలు చదివిన రోజులు ఉన్నాయి. బాగా చదివి హిస్టరీ అనేది ఒక బుక్ దొరకలేదు నాకు. ఏం చేయాలనుకుంటే నేను ఎగ్జామ్ రాస్తూ అన్నాను. అరే హిస్టరీ ఎగ్జామ్ రాలేదని ఒక అబ్బాయి కలిసిండు. వాడు అన్నాడు, నా దగ్గర బుక్స్ ఉన్నాయి బై, అది హిందీ మీడియం భాష, కాదు నేను మొదలు నుంచి మరాఠీ మీడియం మొదలయ్యాను. మరాఠీలో హిందీలో దొరకలేదు. వాడు అన్నాడు నా దగ్గర ఉన్నాయి కానీ రాత్రి డాక్టర్ అబ్బాయి అనమాట జునేద్ ఖాన్ అని, రాత్రి 11 గంటలకు పడుకుంటా. ఫరా అని చెప్పి ఒక లాడ్జ్ ఉంది బోధన్ బస్ స్టాండ్ నిజామాబాద్లో, గిరాజ్ కాలేజ్ ఇది ఎగ్జామ్ సెంటర్. నువ్వు వచ్చి రాత్రి 10 గంటలకు నేను పడుకుంటా, పొద్దున్న 7కి వేస్తా, ఈ మధ్యలో నువ్వు చదువుకుంటే నీ ఇష్టం అన్నాడు. నేను ఒక లుంగి పట్టుకొని రాత్రికి పోయి 7 గంటలకు బయటికి వెయిట్ చేసేవాడు. ఆ డోర్ నుంచి కింద పారేస్తాడు డైరీ, అది తీసుకొని రాత్రి ఒక వైట్ పేపర్ మీద చదువుకుంటూ ఈ బిస్మార్క్ గురించి కావచ్చు, శివాజీ కావచ్చు, ఎవడన్నా చరిత్ర గురించి హిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్ ఉంది. రాత్రి 10 గంటలకు మొదలు పెడితే మార్నింగ్ 6 గంటల వరకు కంటిన్యూ చదువుతుంటాం. 3 రోజులు చదివి ఆ బుక్ మళ్ళీ నేను కింద బారేసి 8 గంటలకు నా రూమ్కి పోయి హమాలవాడిలో అక్కడ ఎవరు పిల్లలు దాంట్లో ఉంటుండే, స్నానం చేసి తిండికి ఏం లేదు అలాగే వెళ్ళిపోయాను. ఇలా తిరుగుతూ వస్తేవాడిని, బాగా వీక్ అయిపోయినా. ఎగ్జామ్ రాసి ఈవినింగ్ వచ్చి ఎక్కువ ఈజీ కాబట్టి మేతి టమాటా లేకపోతే మేతి గుడ్లు కానీ టమాటా గుడ్లు కానీ వండేసి తినేసి పడుకుంటే 6 గంటలకు 9, 10 వరకు మనకు ఎవరో మనకు తెలియదు. ఫుల్ 3 గంటలు ఫుల్ నిద్రపడి మళ్ళీ 9:30, 10కి మళ్ళీ లేచి స్నానం చేసి 10 o'clock అక్కడ మళ్ళీ బుక్ తీసుకోవాలి, బుక్ కోసం పోవాలి. అలా 3 days వేసి నేను మొదటి అటెంప్ట్లో సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను బిఎస్లో. అక్కడతో కాన్ఫిడెన్స్ పెరిగింది. అక్కడ నుంచి నేను నాకు శశిధరరావు గారు ఒకరోజు రోడ్డు మీద తిరిగి లేదని ప్రకాష్ గారు మీరు ఏదో చేయాలన్నారు. నేను పోయి స్వీట్ బాక్స్ ఇచ్చాను రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, బాగా హ్యాపీ అయ్యాడు. 2,500 రూపాయలు నాకు ఇచ్చాడు. ఇచ్చి కొన్ని బుక్స్ రాసి ఇచ్చాడు. అతను ఒకటే అన్నాడు, నువ్వు చదువుకో, ఈ బుక్స్ చదువు. నేను ఐఏఎస్ అవుతావు నేను అనుకోను, నువ్వు ఐఆర్ఎస్ అవుతావా ఐఏఎస్ అవుతావు నేను అనుకోను, కానీ ఖచ్చితంగా నువ్వు సెకండ్ గ్రూప్ 3rd గ్రూప్ ఆఫీసర్ మాత్రం అవుతావు. ఈ బుక్స్ పరంగా డిడి బాసు కానీ మనోరమ కావచ్చు అన్ని బుక్స్ రాసిస్తే హానెస్ట్గా 2,500 మళ్ళీ నాకు 500 కలిపి కోటిలో వచ్చి బుక్స్ తీసుకెళ్ళి రాత్రి మగడు చదువుకుంటా క్రమంలో నాకు రైల్వేలో అకౌంటెంట్గా జాబ్ వచ్చింది, ఫస్ట్ జాబ్. దాని తర్వాత ఆ రెగ్యులర్ అక్కడ రెగ్యులర్ 95లో 94లో డిసెంబర్లో అది వచ్చింది. ఇక ఇది మళ్ళీ ఒక వారానికి ఇన్కమ్ ట్యాక్స్లో స్టెనోగ్రాఫర్గా వచ్చింది. కానీ ఇది పార్లమెంట్ మన ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్ ఉండే కాబట్టి కాస్త లేట్ అయింది. అందుకని రైల్వేలో జాయిన్ అయ్యాను. ఒక 2 months అక్కడ ఉన్నాను. 2 months తర్వాత కొంతమంది అడిగాను ఇన్కమ్ ట్యాక్స్, అరే ఇది బాగుంటుంది అంటే, అరే ఇన్కమ్ ట్యాక్స్ మీరు ట్రైబల్ కదా తొందరగా ప్రమోషన్ వస్తుంది, ఇక్కడ ఒక ఖాళీగా ఉంది, నువ్వు ఇమీడియట్గా ఎగ్జామ్ పాస్ అయితే నువ్వు ఇన్స్పెక్టర్ అయిపోతావు అనగా నేను ఆ రైల్వేని మాని ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చి జాయిన్ అయ్యాను. 19 తారీఖు మే 1995లో నేను వచ్చి ఇన్కమ్ ట్యాక్స్లో జాయిన్ అయ్యాను. మా అన్న చాలా లైక్ చేసేవాడు నాకు, మా అన్నదమ్మును బాగా, మా అన్న పేరు అక్కతరావు, బాగా లైక్ చేసేవాడు నాకు. అప్పటికి కొన్ని రోజుల తర్వాత నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అక్కడ మ్యారేజ్ జరగాలి. నా వైఫ్ అప్పుడు వదిన సురేఖ, వాళ్ళిద్దరు
ముదోల్లో చదువుకునే వాళ్ళు ఉద్యోగం చేసేవారు. నేను పోయి చెప్పాను, ఒక పేద అమ్మాయిని చేయబోతున్నా, నాకు డబ్బులు ఇవ్వాలి అవసరం లేదు, నాకు చూసుకునే వాళ్ళు కావాలి. అంటే మా నాన్న అన్నాడు, అన్న ఇవాళ డిసిషన్ తీసుకుంటే ఓకే. అన్న అన్నాడు, మా వదిన ఇప్పుడు ఉన్న నా భార్య అన్నది, నువ్వు అలా చేస్తుంటే మేము కూడా 5,000 మేము కంట్రిబ్యూట్ చేస్తాం, నీ ఎంత మంచి ఆలోచన ఉన్నప్పుడు మేము కాదని అడిగేసి వచ్చేసాను. ఆగస్టు 13 తారీఖు నేను ఒట్టూరులో ఉన్నాను అమ్మాయి దగ్గర. మా అన్న చూసి సెలెక్ట్ చేయాలి ఇప్పుడు. ఆ రోజు రాఖీ పూర్ణిమి ఉండే నా చెల్లె కోసం మా అన్న ఏమో మా తండాకు పోయాడు. తండాకు పోయి రిటర్న్ వస్తూ దురదృష్టం, అది చాలా పెద్ద దురదృష్టం ఘటన. అది ముదోల దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ అయిపోయి మా అన్న స్వర్గస్థులు అయ్యారు. ఒక బాబు, పెద్ద బాబు 3.5 సంవత్సరాలు. అప్పటికి 91లో పెళ్ళి అయింది. 92లో మా అన్న చనిపోవడం జరిగింది. 91లో పెళ్ళి అయింది. 92లో పెద్ద బాబు, 94లో సెకండ్ పాప, 95లో కడుపులో ఉన్నప్పుడు మా అన్న 13 తారీఖు ఆగస్టు 95లో అన్న యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. అది చాలా పెద్ద బాధ్యత జరిగింది నా మీద, ఏం చేయాలో తోచట్లేదు. అప్పటికి నేను ఐటీలో పనిచేసి రైల్వేకి నేను వచ్చేటప్పుడు సునీల్ శర్మ గారని ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు మన దగ్గర, ఐటీ మన సెక్రటరీ ఉన్నాడు. ఆ సార్ అన్నాడు, ప్రకాష్ ఇక్కడ నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఒక 5,000 కడితే ఒక ట్రాక్టర్ ఇస్తాం మీకు. 5,000 ఇస్తే 5%, 5% కడితే 95% సబ్సిడీ ఉంది. అట్లా 5 వచ్చినాయి, నీకు ఒకటి తీసుకో అన్నాడు. లేదు సార్ నాకు వద్దు. రైల్వే డిపార్ట్మెంట్ కాదు, నేను ఐటీడీలో ఉన్నాను. ఐటీడీలో అక్కడి నుంచి రిజైన్ చేసి వస్తున్నా కదా, రైల్వేకి వస్తున్నా, రైల్వే ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ వచ్చేస్తున్నా 2 monthsలో. అన్నాడు, నువ్వు తీసేసుకో, నీకు ఒక 5% కట్టి 95% ట్రాక్టర్ మాఫ్ ఉంది టేబుల్కి, నువ్వు ఒకటి తీసుకో అన్నాడు. నేను సార్ మీరు పైసా ఏమన్నా మీరా గాంవ్ బహుత్ పిచ్చడా, మా ఊరి దగ్గర మొత్తం అడవిలో ఉంటుంది, పవర్ లేదు, చేనులలో నీళ్ళు లేవు, కాబట్టి మా ఊరికి మీరు గ్రౌండింగ్ వాటర్ ఇస్తే ఐ విల్ థ్యాంక్ఫుల్ అనగానే, నేను నీ కోసం అడిగాను, నువ్వు ఊరి కోసం అడిగాను అని చెప్పేసి 95 మార్చిలో బడ్జెట్ రిలాక్స్ అయింది కదా, నేను మేక్ రాకముందే 2 నెలల ముందు సార్ నాకు 7 బోర్లు శాంక్షన్ చేశాడు మీ ఊర్లో. మా ఊర్లో 55,000కి ఒక స్కీమ్ ఉండే అప్పట్లో. పక్క ఊరు గడపలు చేస్తే వాళ్ళకి 10, అంటే నా వల్ల మొత్తం అప్పుడు 15 బోర్లు వచ్చినాయి. అవే నడుస్తున్నాయి ఇప్పుడు, వేరే ఏం లేవు ఇప్పటికి కూడా. ఇప్పుడు అవే ఉన్నాయి. దానివల్లే నా ప్రాంతానికి పవర్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది పవర్ ఏంటో. ఉద్యోగం కాదు, ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్ అయినా కావాలి, లేదంటే రాజకీయవేత్త అయినా కావాలి అనేది మైండ్లో కూర్చుంది. కానీ నేను చదువు చాలా బ్యాక్ చదివినా కాబట్టి మళ్ళీ అక్కడ 95లో ఇన్కమ్ ట్యాక్స్ జాయిన్ అయిన తర్వాత 98లో మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. అన్న చనిపోయినా ఆ 3 పిల్లల్ని నేను ఇక వదినని ఏ రకంగానే నా ఎంగేజ్మెంట్ కట్ చేసుకొని నా వదినాన్ని చేసుకోవాలి. ఎందుకంటే నేను వదిన చేయకపోతే ఆ పిల్లలు రోడ్ మీద వస్తారు, ఆమె రోడ్ వస్తుంది. నేను పెళ్లి చేసుకుంటే ఈ నా కుటుంబం మొత్తం, నా చిన్న తమ్ముడు శేషరావు రాథోడు, అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు పుట్నూరులో, మళ్ళీ అతను ఎక్కడ పోతాడు, నేను ఎక్కడ పోవాలి. కాబట్టి నేను చేసుకుంటే ఈ ప్రాబ్లం అంతా నేను ఒక్క సాక్రిఫైస్ చేస్తే, నా త్యాగం చేస్తే మొత్తం కుటుంబం సెట్ అయ్యిందని చెప్పేసి నేను ఆ నిర్ణయం తీసుకొని, ఈవెన్ నా వదిన ఇప్పుడు నా వైఫ్ కూడా చాలా పాజిటివ్గా ఆమె ముందుకు వచ్చి, నేను మాత్రం చేసుకుంటే మీ దగ్గర ఉంటాం, నువ్వు పెళ్లి చేసుకో, ఏమైనా చేసుకో, నేను మీతోనే ఉంటాం, లేదంటే నేను మాత్రం సూసైడ్ తీసుకుంటా అని చెప్పడంతో నేను ఆమె చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత ఆ 3 పిల్లలు, నాకు ఒక పాప పుట్టింది, మళ్ళీ బాబు, టోటల్ 5. పెద్ద బాబు ఇప్పుడు ఐఐటి అయిపోయి ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆఫీసర్ ఈ 26 ర్యాంకర్ అతను ఐఐటిలో చెన్నైలో చేశాడు, చాలా బ్రిలియంట్. సెకండ్ పాప ఇప్పుడు ఎండి జనరల్ మెడిసిన్ అయిపోయి ఆదిలాబాద్ రిమ్స్లో సీనియర్ రెసిడెంట్ పనిచేస్తుంది. 6 నెలల నుండి 2 అవార్డ్స్ వచ్చినాయి ఆమెకి. ఆదిలాబాద్లో ఆదివాసీలు కావచ్చు, లంబాడీస్ కావచ్చు, చాలామంది మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళు నా సర్వీస్ కావాలి నాన్న అని చెప్పేసి ఆదిలాబాద్లో ఉంది. నా అల్లుడు ఇప్పుడు రంజిత్ జాదవ్, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ సర్జన్ ఉన్నాడు, అతను కూడా మంచి హార్డ్ వర్కర్. మొగుడ బాబు ఎన్ఐటి అల్లాబాద్లో చేసుకొని అతను కూడా 3-4 జాబులు మార్చి ఇప్పుడు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్లో సైంటిఫిక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ 3 అయిపోయి మొన్న 9 తారీఖు జనవరి రోజు ఆ పెద్ద పాపకి బాబుకి 9తో 3 కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. దే ఆర్ ఆల్ గుడ్. ఇప్పుడు ఒక పాప, సెకండ్ పాప కూడా మా వింగ్ కూడా చాలా మంచి వాళ్ళు. నా వింగ్ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అసిస్టెంట్
ఏఎస్ఐ ఉన్నాడు, మూడోడు టీచర్ ఉన్నాడు వరంగల్. వీళ్ళందరూ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. సో అందరు ఆఫీసర్లు, ఇది మీ చరిత్ర, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని బాధలు పడుకుంటూ వచ్చారు, ఈ స్థాయికి ఎట్లా వచ్చింది అంతా మీ చరిత్ర. తర్వాత నా పాప, నాకు పుట్టిన పాప ఎండి పెడాటిక్స్ ఇప్పుడు నీలోఫర్లో. లాస్ట్ బాబు ఇద్దరు ఇంజనీరింగ్ డాక్టర్ కాబట్టి లాస్ట్ బాబుని నల్సార్ ఇన్స్టిట్యూట్ నుంచి చదివించా. నల్సార్ ఇన్స్టిట్యూట్ లా చేసుకొని ఇప్పుడు లీగల్ ఆఫీసర్గా ఐసీఐఎస్ఎల్ చేస్తున్నాడు. లీగల్ ఆఫీసర్ 16 లక్షల ప్యాకేజ్ పనిచేస్తున్నాడు. ఓకే. నేను అన్ని బాధ్యతలు తీరిపోయినాయి పెద్దగా, చదువులో బాధ్యతలు, ఈ కష్టాలు ఇవన్నీ అయిపోయినాయి పెద్దగా. ఆయన బాధ్యత కాదు, అక్కడ వరకు అయిపోయింది. సమాజం చేసే బాధ్యత ఇప్పుడు నెక్స్ట్, సో నెక్స్ట్ స్టెప్ కు అడిగేసి పెట్టుకున్నారు ఇక. సో ఏంది మీ భార్యని 2018లో బీఎస్పీ నుంచి కూడా మీరు 14 యునానిమస్ గా అన్అపోజ్డ్ గా ఎంపీటీసీ అయ్యా. ఎంపీటీసీగా ఎంపీటీసీ వాల్యూని గెలిపించాం అక్కడ. ఓకే. 18లో ఎమ్మెల్యేగా బీఎస్పీతో ఎమ్మెల్యే కంటెస్ట్ ముథోల్ నియోజకవర్గం. 4,000 ఓట్లు బీయింగ్ ఏ రిజర్వ్డ్ అంటే ఎస్టీ కేటగిరీకి సంబంధించి మీరు జనరల్ సెగ్మెంట్ లో, కంటెస్ట్ చేశాం. అవునా? ఏ నోట్లు సాధించగలిగారు? 4,000 వచ్చినాయి. 4,000 ఓట్లు. 900. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, పెద్ద ఎత్తున ఆకర్షితం ఎందుకు అవుతున్నారు ప్రకాష్ రాథోడ్ పేరు ఎందుకు ప్రచారం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ ఎంపీ పార్లమెంటరీ నియోజకవర్గం ఆదిలాబాద్ నుంచి మీరు టికెట్ దరఖాస్తు చేసుకున్నారు. ఏంది మీరు బీయింగ్ ఏ ఆఫీసర్, ఒక సుపీరియర్ ఆఫీసర్గా ఉన్నారు, నీ తోడు మీ యొక్క కుటుంబ నేపథ్యం ఎటు చూసినా కూడా కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు అందరూ ఒక సెటిల్డ్ పొజిషన్లో ఉన్నారు. సో రాజకీయాలకు రావాలంటే ఒక ప్రమేయం ఎందుకు క్రియేట్ చేయబడింది, రాజకీయాలకు ఎందుకు కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకున్నారు? ఇప్పుడు ఒకటి, జీవితంలో షటిల్ అనేది ఎవరు ఉండదు, సాటిస్ఫాక్షన్ మీద ఉంటుంది. కోట్లు, 100 కోట్లు ఇప్పటివరకు నేను అనుకుంటా అమ్మాని అదని సెటిల్ కాలే. ఇంకా రోజు పోరాడుతూనే ఉన్నారు. ఎవరైతే 10 మంది కోసం 10 కోసం మేలు చేసడానికి చేస్తారో వాడే 10 మంది కోసం ఏదో చేయాలి అని తపన. వికలాంగుడుగా చిన్నప్పుడు నా మదర్ చనిపోయాడని నన్ను పాలు తాగించకుండా వదిలేసింది. అక్కడ ఎవడో ముస్లిం ఒక కంపౌండర్ ఉంటే వాడంట ఏదో బతికించుకొని ఈరోజు ఉన్నాను. నేనేమంటున్నా, పెళ్లి చేశాను, పిల్లలు పుట్టారు, చదివించాను, ఉద్యోగాన్ని వాళ్ళు అయిపోయింది. కానీ సమాజం నాకు చాలా ఇచ్చింది. సమాజంలో నా మిత్రులు కానీ నా సమాజం నన్ను ఎంకరేజ్ చేస్తేనే ఈ రకంగా నేను వచ్చాను. కాబట్టి నేను తిరిగి ఈ సమాజానికి ఏదో ఇవ్వాలంటే నేను ఉద్యోగం ఏమి ఇవ్వలేను. ఏమి ఇస్తాను? నా ఉద్యోగం, నా సాలరీ, నా ఫ్యామిలీకి నాకు సరిపోతుంది. నేను నా ఒక వాక్చాతుర్యం కావచ్చు, నా ఒక నాలెడ్జ్ కావచ్చు, దీన్ని కంట్రిబ్యూషన్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2009లో నా మిత్రుడు వికాస్ యాదవ్ అని చనిపోయాడు. వాళ్ళ కూతురు 15 సంవత్సరాల అమ్మాయి పెళ్లి జరిగింది. నాకు బాధ అనిపించింది. 15 సంవత్సరాల పెళ్లి ఏంద్రా అని చెప్పి అడిగితే వాడు అన్నాడు, అరే ఏం లేదురా ప్రకాష్, మన ఊర్లో 5 తరగతి ఉంది, పై చదువుకోవాలని నిర్మల్ పోవాలి. నిర్మల్ 70 కిలోమీటర్. మీ చెల్లి ఏమో ఇక్కడ చేనులో పనిచేస్తుంది, లేబర్ చేస్తుంది. లేబర్ ఆమె అవసరాలకి ఎట్లా పోతుంది? 12 సంవత్సరాల అమ్మాయి అయిన తర్వాత మ్యాచ్యూర్ అవుతుంది, వాళ్ళ అవసరాలు ఉంటాయి, మనకు షేర్ చేసుకోరు, ఆమె పోదు. కాబట్టి పెళ్లి చేస్తే బెటర్ అని చేసేసిన అని చెప్పి నాకు బాధ అనిపించి భోజనం చేయకుండా 5,000 వాళ్ళ చేతిలో పెట్టుకొని నిజామాబాద్ వచ్చి ఒక లెటర్ టైప్ చేసి తీసుకున్నప్పుడు ఇద్దరు కూర్చొని 3 పేజీలు లెటర్ రాశాను. ఈ జీవితంలో మొట్టమొదటి ఉపాధ్యాయుడు, మంచి ఉపాధ్యాయులు ఎవరంటే అమ్మ. నువ్వు ఏం చదువుకున్నారా అని చూసేది అమ్మ. అమ్మ 10th చదువుకుంటే వాడు కొడుకు ఐఎస్ అవుతాడు. అమ్మ చదువుకుంటే పునాది వేసేది మా అమ్మ. మన అమ్మ చదువుకోకపోతే ఆమె ఏం తెలుస్తుంది? కాబట్టి అదే భాషను రాసుకుంటూ ఈ ముదోల్లో ఉంది కాబట్టి ముదోల్ తాలూకాలో ఒక స్కూల్ మొదలు పెట్టాలి. నేను ఛాలెంజింగ్ చేశాను ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఈ షో మీ సింగిల్ పర్సన్, ఒక వ్యక్తిని నన్ను చూపించండి, ఒక అమ్మాయిని చూపించండి. ఎవరైతే ఉద్యోగాలు లేరో, ఎంప్లాయీ లేరో, వాళ్ళ పిల్లలు ఎవరైనా 10th పాస్ అయితే నేను నా ఒక అప్లికేషన్ నిర్మించుకుంటా. కానీ మీరు లేకపోతే మీరు ఓపెన్ చేయాలని ఓపెన్ ఛాలెంజ్ గా నేను ప్రాజెక్ట్ ఆఫీసర్ని, కలెక్టర్ గారిని, డైరెక్టర్ ట్రాఫిక్ చిరువీరు గారిని, ముగ్గురిని కూడా వేడుకుంటే బైన్సాల్లో ఒక హాస్టల్ జూన్ నెలలో మొదలైంది. 90 అమ్మాయిలతో మొదలైతే దాన్ని డిఎస్పీ గారు ఉండే శ్రీ ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ సెక్యూరిటీ తీసుకొని ఈ రోజు 740 అమ్మాయిలు చదువుతున్నారు ఆ స్కూల్లో. మీరు అప్లికేషన్ ఇస్తూ వచ్చిన స్కూల్లో ఎస్సీ. సో ఫస్ట్ నుండి లీగల్గా ఫైట్ చేయడమే దేనికైనా కూడా. ఒక 5 సంవత్సరాలు అడిగాడు నాకు ఎల్లమర్రి గారు. నేను అన్నాను, సరే నేను నిన్న మీ స్కూల్కి వెళ్ళాను బైన్సాలో, ఒక టీచర్ లేడు, ఇది నవంబర్ నెల, మీ యొక్క మ్యాథమెటిక్స్ టీచర్ని మీరు అట్లా హైదరాబాద్ పంపించారు, ఒకరిని ఉట్నూరు పంపించారు. ఈ సమయంలో మ్యాథమెటిక్స్ టీచర్ లేకపోతే ట్రైబల్ టీచర్ భవిష్యత్తుకి ఏం కావాలన్నా కానీ అతను ఒకటే అన్నాడు నాకు, బీయింగ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వాట్ ఈజ్ యువర్ రైట్ అండ్ హౌ యూ కెన్ ఎంటర్ ఇన్ మై స్కూల్. క్వశ్చన్ చేసినట్టు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ప్రశ్నించే హక్కు లేదంటారా? నా స్కూల్కి ఎందుకు వెళ్ళాను అప్పుడు నేను అన్నాను, బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, బీయింగ్ ఏ నేటివ్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ బీయింగ్ ఏ ముదోల్ తాలూకా అండ్ బీయింగ్ ఏ ట్రైబల్, I have every right to question the authority for the welfare of my downtrodden people.
ఫర్ దేర్ వెల్ఫేర్, ఓకే ఫర్ దేర్ ప్రాస్పరస్. ఓకే నవ్వాడు. క్యాన్ యూ గివ్ ఇన్ రైటింగ్? ఎస్ ఐ విల్ గివ్ అని చెప్పాను. రైటింగ్లో ఇచ్చాను. స్కూల్లో మ్యాథమెటిక్స్ వెరీ నెక్స్ట్ డే టీచర్ నేను పెట్టడం జరిగింది. ఓకే. అదే రూపంలో స్కూల్ని కూడా అదే చేశాను. అంటే బీయింగ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఆయన సుపీరియర్ పొజిషన్లో ఉన్నా కూడా మీరు అడగాల్సినవన్నీ కూడా అంటే డిఫరెన్షియేట్ ఆన్సర్తో రావడంతో అయితే రాజకీయాలు కానీ ఎవరికి అగ్నిస్ట్ అడగకుండా సమాజం కూడా అడిగితే నేను ఎక్కడ కాదు ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ప్రజా హేతు కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏదైనా మాట్లాడేది ఉంటే నాకు నా ఉద్యోగం అడ్డు రాదు. నేను ఒక భారత పౌరుడుగా నాకు అడిగే హక్కు ఉంది. నేను ఎంప్లాయ్ చాలా భయపడతాను, నేను మాత్రం భయపడను. నాకు అడిగే హక్కు ఉంది. నేను ఉద్యోగంలో ఎక్కడన్నా నా క్రమశిక్షణని ఉద్యోగంలో ఎక్కడ దాటిపోయి ఉద్యోగం తప్పు చేస్తే నేను భయపడతా. కానీ సమాజం కోసం మాట్లాడడానికి నాకు ఎలాంటి భయం లేదు. ఆ ఉద్దేశంతో ముందుకు సాగుతాను. సో ఎందుకు పవర్ పాలిటిక్స్ కావాలని ఎక్కడ ఐడియాలజీ ట్రిగర్ అయింది? ఎప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకున్నారు? నేను బేసికలీ జ్యోతిబా ఫులే, సాహు ఫులే అంబేద్కర్ ఈ ఫ్లా మీద నడుస్తాను. ఓకే. సాహు ఫులే అంబేద్కర్ గారు చదువుకుంటేనే జీవితం. ప్రకాష్ రాథోడ్ వల్ల మీ ముందర కానీ కెమెరాలు మాట్లాడుతుంటే బికాస్ ఆఫ్ చదువు నా అధికారం, నా ఉద్యోగం. నేను లేకపోతే మాట్లాడేది కాదు. కాబట్టి అల్టిమేట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ద పవర్. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను బీజేపీకు బీఆర్ఎస్కు వ్యతిరేకం కాదు, కానీ ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎంపీ అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు నేను అడగడం భయం కాదు. రెండోది కాంగ్రెస్ పార్టీలో ఇవాళ లంబాడీస్ కానీ చాలామంది ఈ రిజర్వేషన్ కావచ్చు సోషల్లీ ఎకనామికలీ ఎలా ఉందంటే మీకు 92లో పివి నరసింహారావు గారిని చూస్తే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత 77లో రిజర్వేషన్ లంబాడీస్కి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా మీకు వెల్ఫేర్ యాక్టివిటీస్, క్యాపిటలిజం, సోషలిజం అండ్ కమ్యూనిజం మూడు ఉంటాయి కదా. దాంట్లో సోషలిజంకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా అలానే కాకుండా అంటే బేసిక్గా మీ ఇందాక ఇంత తత్వంతో మాట్లాడినా లేకుంటే గతంలో మీరు పడ్డ కష్టాలు చెప్పినా ఏం చెప్పినా కూడా ఇక్కడ ఏంటంటే డబ్బు ప్రమేయం ఎక్కడ కనబడలే. డబ్బు డిమాండ్ చేసింది లేకపోతే డబ్బే నాకు ఏదో అనేది ఎక్కడ కనబడలే. కానీ ఇప్పుడున్న పాలిటిక్స్ చూస్తే కంప్లీట్ ఇట్స్ మానిటైజేషన్ రూపంలోనే ఉంది, మానిటరీ రూపంలోనే ఉంటాయి. అంటే నువ్వేం తీస్తావు, ఓటుకి ఏం తీస్తావు అని ప్రజల్లో కూడా కొంత డిమాండ్ వస్తున్నది. ప్రజలు కూడా దానికి మోటివేట్ అయిపోతున్నారు. సో ఇటువంటి ఫ్యాక్టర్లో ఒక పార్లమెంటరీ నియోజకవర్గం అంటే సుమారుగా ఒక 7 నియోజకవర్గాలు, దట్టు ఆదిలాబాద్ లాంటి సెగ్మెంట్లో ఒక ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో డెఫినెట్గా ఒకటి ఆధిపత్యం చెలాయింపు అనేది ఉంటుంది. ఇతర సామాజిక వర్గాల నుంచి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ డైరెక్షన్స్లో ఉండాలనేది. సో ఈ మానిటరీ కాన్సెప్ట్ అనేది ఎంటర్ అయిన తర్వాత, ఈ ఆధిపత్య పోర్ ఎంటర్ అయిన తర్వాత మీలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు పాలిటిక్స్ రావాలని డెఫినెట్గా మీరు కూడా దానికి మోల్డ్ అయినట్టేనా? అంటే ఈ మానిటరీ టర్మ్స్కి మీరు కూడా మోల్డ్ అయినట్టేనా? నేను ఒకటి ఏం నమ్ముతున్నా అంటే, ఒకటైతే 29 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను. అంతకుముందు ఐటీలో పనిచేశాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఎథికల్గా, మోరల్గా మన వాళ్ళకి ఎక్కడ సంబంధం ఉన్న ఆదిలాబాద్లో కావచ్చు, ఏ బిజినెస్ కమ్యూనిటీ కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్, డాక్టర్స్ కావచ్చు, నా ద్వారా అడిగిన ఏదైనా సాయం కావచ్చు, నాతోని అడ్వైస్ కావచ్చు, ఆ రూపంలో నేను వాళ్ళకి సేవలు అందించిన. పేదవాళ్ళకి నేను ఐటీడీలో పనిచేయడం అనేది నా భాగ్యం, నా అదృష్టం. అది ఐటీలో పనిచేయడం వలన ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ హైదరాబాద్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐటీడీ ఉట్నూరు కావచ్చు, భద్రాచలం వరకు, ఎట్టూరు నగరం వరకు నా కొలీగ్సే ఉన్నారు అక్కడ. నేను ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పని చేయడమే నా ఇన్వెస్ట్మెంట్, అది నా డబ్బు రూపం అనుకుంటాను. ఇవాళ బైన్సాలో ఒక స్కూల్ ఓపెన్ చేసి 2009 అంటే దగ్గర మీకు 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు చదువుకున్న పిల్లలు నా ఇన్వెస్ట్మెంట్. అది క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. దాన్ని హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఒక మానవత మీద క్యాపిటల్ చేశాను. మనం ముదోల్ తాలూకాలు చదువుకున్నాను, ఉట్నూరులో పెరిగాను, ఉట్నూరులో జీవితం మొదలైంది. ఉట్నూరు నా క్లాస్మేట్ కావచ్చు, జూనియర్ కావచ్చు, సీనియర్ కావచ్చు, అందరికీ హైదరాబాద్లో మీకు ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా ఫులే, మైనార్టీ ఏ స్కూల్లో కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళతో పోయి మీరు కనుక్కోవచ్చు. ఏ ఒక మాట నేను మాట్లాడదాన్ని ఒకటి తప్పు ఉంటే ఖచ్చితంగా నేను దేనికైనా సిద్ధపడతాను. నేను ఏ ఆఫీస్లో పని ఉన్నా 10 నిమిషాలు ఆ సార్ ఉన్నా కనుక్కో. ఆర్ఎస్ ప్రేమ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, నికోల్ సార్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు వాణి మేడం ఉండొచ్చు, ఎవరన్నా మా హనుమంతు గారు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. మీరు జస్ట్ ఇట్లా ఉన్నారని చెప్పగానే వెహికల్ తీసుకుంటా వెళ్తా, 2 నిమిషాలు మాట్లాడి, సార్ ఈ పిల్లలకి ఏం ప్రాబ్లం అయింది, ఎందుకు వచ్చింది. సపోజ్ మా ఆదిలాబాద్ వాళ్ళు దూరంగా పోస్టింగ్ వస్తారు, గోలదిడ్డికి ఎక్కడ వస్తారు, వాళ్ళు ఎందుకు వచ్చింది సార్ కొద్దిగా దయచేసి వాళ్ళకి చేయండి. వాళ్ళు తెలియకపోతే నా డ్రైవర్ని పంపించి మేవాని మెడికల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అనేది పెట్టి గాంధీలో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, ఈ బయట వచ్చిన ఏ వాడ వచ్చినా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ప్రొఫెసర్ని మాట్లాడి వాళ్ళకి ఎక్స్రే కావాలన్నా, వాళ్ళకి ఏం
డిసీజ్ ఉంది, వాళ్ళ డిసీజ్లో ఎక్కడ పోవాలి ఆ రకంగా వాళ్ళని గైడ్ చేసుకుంటూ చేశాను కాబట్టి అది నా సో ఇవన్నీ కూడా ఏమంటారు సర్వీస్ కిందకి వస్తుంది. అంటే బీయింగే మీరు ఆ స్థాయి నుంచి వచ్చిర్రు, లేకపోతే మానవతా దృక్పథం ఉన్నది, లేకపోతే మీకు హ్యూమనిటేరియన్ టర్మ్స్లో చేసిరు ఓకే. అనేది కంప్లీట్ పవర్ పాలిటిక్స్ అనేది డిఫరెంట్. ఎందుకంటే చాలామంది ఈ పవర్ పాలిటిక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో మీరు గమనిస్తే రౌడీలు పీడీ యాక్ట్ మోపిన వాళ్ళు కావచ్చు, లేకుంటే రకరకాల వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలు ఎదుగుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఉన్న రోజులలో మీరు మానిటరీ టర్మ్స్కి మీరు సిద్ధపడి వస్తున్నారా, లేకపోతే కంప్లీట్గా పవర్ కోసం వస్తున్నారా? నేను 100% నాట్ పవర్, బట్ ఒక రాజ్యాంగబద్ధంగా మన వాళ్ళకి వచ్చే హక్కులని నేను ఒక రాజ్యాంగంలో కానీ పార్లమెంట్లో ఉంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యే డిఫరెంట్, పార్లమెంట్ ఈజ్ డిఫరెంట్. ఇవాళ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ని 2006 తీసుకొచ్చారు. అది ఒక పాలసీని ఎమ్మెల్యే తీసుకురాడు, జడ్పీటీసీ, ఎంపీటీసీ రాడు, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్లమెంట్ లో తీసుకోవాలంటే పార్లమెంట్ అని ఆమోదం చేయాలి, పార్లమెంట్ ఆ పాలసీ గురించి మాట్లాడగలగాలి, దాని మీద అవగాహన పెరగాలి. ఏ ఒక మీకు సర్వశిక్ష అనే అభియాన్ కావచ్చు, సమాజంలో ఏమైతే బాగుంటుందని చెప్పేసి పాలసీ మేకర్ ఇస్ పార్లమెంటరీ. ఓకే. సో డెఫినెట్గా సార్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ నాకు సమాధానం దొరకలేదు. ఈ రోజులలో పాలిటిక్స్ మొత్తం మానిటరీ టర్మ్స్లో జరిగిపోయింది. సో అది ఎవరికి అవునన్నా కాదన్నా ప్రజలు కూడా దానికి మోటివేట్ అవుతున్నారు, వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. సో మీరు కూడా ఆ మానిటరీ టర్మ్స్కి లోబడే వస్తున్నారా అంటున్నాను నేను. నాకు ఖచ్చితంగా ఏముందంటే నేను డబ్బు ప్రభావం అయితే నేను పెట్టలేను, కానీ ఖచ్చితంగా నన్ను గెలిపించుకోవడానికి ఖర్చులు పెట్టి ప్రకాశ్ రాజు ఉంటే బాగుంటుందని కోరుకున్నాను. చాలా మంది నాకు వెళ్ళి నన్ను ఈ పేదవాళ్ళకి కావచ్చు, బహుజనులు కావచ్చు, ఏ ఒక వర్గానికి కావచ్చు, ఇక్కడ బహుజనులు చిన్నోడు పెద్దలు కాదు, దిమాగ్ ఉన్నవాడు వారు ఏ కులమైన కావచ్చు, వాళ్ళ కోసం మనం ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తే వారు. ఇప్పుడు ఆదిలాబాద్ చూడండి మీరు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, దానికి 2008లో అది క్లోజ్ అయిపోయింది. 100 సంవత్సరాలు పని చేస్తే ఒక 2-3 వేల మందికి ఉద్యోగం ఇచ్చే అక్కడ సోర్స్ ఉంది, కానీ దాని వయసు కానీ దానికి ప్రాజెక్ట్ ఇప్పుడు సబ్మిట్ చేయకపోవడం వల్ల అది అలాగే ఉంది. కాబట్టి 2-3 వేల మందికి ఉద్యోగం ఇస్తే దానికి బై ప్రొడక్ట్ గా చూస్తే 5-6 వేల మందికి పోతుంది. మీకు లైమ్ స్టోన్ అని ఆదిలాబాద్ లో ఉంది, దానికోసమే. దానికి ఎవరైనా ప్రైవేటైజ్ ఇచ్చినా సో అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ప్రకారంగా ఏం చేయాలని పూర్తి అవగాహన నాకు. ఇప్పుడు కాగజ్ చూడండి, కాగజ్ నగర్కి నా ఊరికి చాలా తేడా ఉంది, కానీ కాగజ్ నగర్లో మీరు తుమ్మడి హట్టి కావచ్చు ప్రాజెక్ట్ వల్ల అక్కడ రిసోర్స్ ఇరిగేషన్ రిసోర్స్ తగ్గి ఉంది. వాళ్ళు ఒక ఎస్పీఎంలో 70%-80% మంది నాన్ లోకల్ని ఉద్యోగం చేసి ఉన్నారు. దాన్ని పెంచే గొంతు అవసరం ఉంది వాళ్ళు అక్కడ, వాళ్ళకి ఇచ్చిన సో ఇవన్నీ అవగాహనలు బేసిక్గా ఒక సామాజిక కార్యకర్త కావచ్చు, లోకల్లో కొంచెం అవగాహన ఉన్న వ్యక్తికి ఎవరికైనా కూడా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రాంతం గురించి నాకు తెలియకపోతే అది ఒక ఏమంటారు ఒక డిఫరెంట్ థింగ్ అది. సో అదే అంటున్నా ఇప్పుడు ఒక పవర్ పాలిటిక్స్కి ఎంచుకొని మీరు పార్లమెంటేరియన్ కావాలన్న ఒక ఉద్దేశం కావచ్చు, లక్ష్యం ఉండడం కావచ్చు, మీకు అవగాహన ఉండడం కావచ్చు, అదంతా వేరే పని. కానీ కాంగ్రెస్ పార్టీలో విశిష్టంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ సెక్టార్. మీరు అధికారిగా ఉండొచ్చు, కానీ పొలిటికల్ పార్టీ కాబట్టి ఇక్కడ మీకంటే ఎక్కువ కృషి చేసిన వాళ్ళు కావచ్చు, లేకుంటే మీకోసం పార్టీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, పార్టీ కోసం కార్యకర్తలు వెంటబెట్టుకున్న వాళ్ళు కావచ్చు, అనేక అంటే ఈ రకంగా కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో అక్కడ పార్టీ పరంగా చేసిన వాళ్ళు కావచ్చు, అనేక మంది ఉన్నారు. మీకెందుకు టికెట్ రావాలి, మీరు ఎందుకు ఆశించాలి? నేను ఒక పని ఇవాళ వరకు ఏదైతే చేశానో మీకు చెప్పాను కదా, 2 ఏసీ హాస్టల్ బయట పెట్టాను, ఎంప్లాయీగా ఒక స్కూల్ పెట్టించాను. చాలా మందికి నేను చేయగలుగుతాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో హైదరాబాద్ లో పనిచేయడం వల్ల చాలా మంది పరిచయం ఉంది. నేను అప్రోచ్ కాగలను, ఢిల్లీలో కూడా అప్రోచ్ కాగలను, చాలా మందికి ఫోన్ లో వాళ్ళకి గైడ్ చేయగలను. నా అధికారాలతో ఒక రేపు శాంక్షన్ వచ్చేసి ఆదిలాబాద్ లో మీకు చెప్పాను కదా, నేను ఆదిలాబాద్ లో కుబీర్ మండలం దూరం అయినా కూడా కాగజ్ నాకు అవగాహన ఉంది, ఆదిలాబాద్ గురించి అవగాహన ఉంది. నా లాంటి వాడు కనుక ఎంప్లాయ్మెంట్ జనరల్ ఎందుకు మీకేందుకు టికెట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ? నా ప్రశ్న అది పార్టీ కనుక నిజంగా నేను కనుక పని చేయగలుగుతానని వాళ్ళకి సర్వేలో అనిపిస్తే. మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా లేరు, కాంగ్రెస్ పార్టీలో పెద్దగా యాక్టివ్ లేరు, ఎక్కడ లేరు అసలు, మీ కుటుంబంలో ఎవరు లేరు అసలు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ పార్టీ బ్యాక్గ్రౌండే లేదు ప్రకాష్ రాథోడ్ ఫ్యామిలీలో కానీ, ప్రకాష్ రాథోడ్ కానీ. ఇప్పుడు పార్టీ టికెట్ అడగలను ఆంతర్యం ఏందంటున్నా నేను. నా ఆలోచన పార్టీతో కలిసి ఉంది, పార్టీ చేసే పని మీద విధానానికి నచ్చి ఉన్నాను. పార్టీకి కనుక ప్రకాష్ రాథోడ్ చేయగలుగుతాడు, ప్రకాష్ రాథోడ్కి కెపాసిటీ ఉంది, ప్రకాష్ రాథోడ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా, అసిస్టెంట్ కమిషనర్గా, ఎకనామికల్గా, వాణిజ్యంగా మన పార్టీకి పనికి వస్తాడు, ఇంకో అసెట్ అవుతాడు అని పార్టీకి అనిపించి వాళ్ళ సర్వేలో ఉంటే ఖచ్చితంగా నేను సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ పార్టీకి నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాత్రం సమాజం కోసం పనిచేయడానికి, ఉద్యోగానికి. అంటే పార్టీ పరంగానా
ఇప్పుడు ఐడియాలజీ సేమ్ పరంగా ఉంది. అవును. సో ఏ రకంగా మీ ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఒక పార్టీ అనేది అండ కావాల్సిన అవసరం ఉందంటే చెప్తున్నారు మీరు. పార్టీని ఓనాప్ చేసి నన్ను నమ్మి ప్రకాష్ చేయగలుగుతాను చెప్తే ఖచ్చితంగా చేస్తా, నమ్మకపోతే ఇండివిజువల్గా చేస్తా. అంటే ఇండివిజువల్ బరిలో ఉంటారా? నేను పార్టీలో కాంటాక్ట్ చేస్తానని చెప్పను. వాళ్ళు కనుక పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తా. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం నా వాయిస్ని కానీ ఆ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి నా ఒక విన్నపం పెడుతూనే ఉంటాను. డైరెక్ట్లీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే, బీయింగ్ ఒక ఆఫీసర్గా, మీరు ఆఫీసర్గా ఉంటూనే ఒక పొలిటికల్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు, ఇంకా ఆఫీసర్ కొనసాగుతూనే పార్లమెంటరీ నేను పోటీ చేస్తా అంటున్నారు, ప్రభుత్వాల మీద నేను విన్నపం ఇస్తా లేకుంటే రిప్రజెంటేషన్ ఇస్తా లేకుంటే ఒక రకంగా ఇట్స్ నాకు వాయిస్గా మారుతా అంటున్నారు. సో ఇవన్నీ చేస్తుంటే ఒక బీయింగ్ అన్ ఆఫీసర్గా మీరు పొలిటికల్ పార్టీకి వైపు ఆకర్షితులై పొలిటికల్ పార్టీ అప్లై చేసుకోవడం కావచ్చు, ఇట్లా చేస్తే అంటే ప్రజలకి ఏం న్యాయం చేయగలుగుతారు? అంటే మీకు అధికారిగా ఉంటూనే పొలిటికల్గా రావాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు పబ్లిక్కి ఎలా నోటీషన్ ఇస్తారు? మీరు ఎట్లా న్యాయం చేయగలుగుతారు? అధికారం కావాలంటే ఒక సంస్థకి ఒక ఆర్గనైజేషన్కి మీరు అనుభవం ఉండాల్సిందే. మీరు ఒక్కరే మీరు ప్రశ్నించగలరు, కానీ దానికి మీరు సమాధానం ఇవ్వలేరు. సమాధానం ఇవ్వాలంటే మీకు పవర్ కావాలి. పవర్ కావాలన్నప్పుడు ఒక పార్లమెంట్ కావచ్చు, ఏ ఒక అధికారం వస్తే మీరు ప్రశ్నించి దాన్ని సాధించగలరు. ఇండివిజువల్ మీరు సాధించలేదు. కాబట్టి నేను అఫ్ కోర్స్ మీరు సాధించాలనుకుంటున్నారు, దానికి ఒక అవకాశం కావాలనుకుంటే డిఫరెంట్గా అవన్నీ ఒకే ఎత్తు. నేనేమంటున్నా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నారు, మోస్ట్ కరప్షన్ జరిగేది ఎక్కడ? ఈ వ్యాపారవేత్తలు కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఒక పొలిటికల్ పార్టీ ఫేవర్గా ఉన్నారు అనుకోండి, ఓ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిండు వ్యక్తి, అప్పుడు తప్పు చేసినప్పుడు మీరు అధికారిగా వెళ్ళి అక్కడ రైడ్ చేస్తారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పాలసీ ఐడియాలజీ ఆ పరంగా ఉందనుకున్నారు, అప్పుడు వదిలేస్తారా? నేను ఉద్యోగంలో ఉన్నంత వరకు నేను ఇవాళ తిండి తినేది చేసేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వాడు ఎవరన్నా నా ప్రభుత్వం నా ఆఫీసర్ మనోజ్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనోజ్కి ఇది యాక్షన్ ఉంది అక్కడ మనకి ఇన్ఫార్మేషన్ చేయమని చెప్తే మాత్రం నాకు ఎలాంటి సందేహం లేదు, నేను పోయి సర్వే చేస్తాను. పార్టీ వేరు, ఇండివిజువల్ వేరు. పార్టీకి ఇండివిజువల్ సంబంధం లేదు. కాబట్టి సో బీయింగ్ ఆఫీసర్గా ఉంటూ ఎట్లా దరఖాస్తు చేసుకొని పార్టీ కోసం ఎట్లా మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు? డెమోక్రసీలో మనకు నచ్చిన దగ్గర ఇది ఫండమెంటల్ రైట్. మన ఫండమెంటల్ రైట్ లో మీరు నేను కాంటాక్ట్ చేస్తాను, నేను సేవ చేస్తాను సమాజానికి, ఒక పార్టీతో ఉండి చేస్తానని చెప్పి అధికారం అనుకున్నది. నేను ఒక మెంబర్షిప్ తీసుకోలేదు, నేను ఉద్యోగం ఉంటే మెంబర్షిప్ తీసుకోవాలి, నాకు మెంబర్షిప్ లేదు. ఈరోజు వాళ్ళు నచ్చి వారు ఏ స్థితిలో పని చేయగలుగుతాడు అని పార్టీకి అన్ని పార్టీలు డబ్బులే నడుస్తుంటే ఇవాళ అంబానీ అదాని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అలా లేదు, ఇండైరెక్ట్ గా వాళ్ళే కదా ఈరోజు. సార్ ఉండొచ్చేమో, కానీ వాళ్ళ మామూలు మనుషులు కూడా ఏం చేస్తున్నారు? బ్రైబ్ అనేది పాలిటికల్ లిటరేచర్ మొదలు కావట్లేదు. బ్రైబ్ అనేది సమాజం మొదలవుతుంది. సమాజం వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే లీడర్ కూడా డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. అసలు బేసికలీ బ్రైబ్ మొదలవుతుంది. సో వాళ్ళు అట్లా పబ్లిక్ నుండి మోటివేట్ చేసుకోండి. దాంట్లో బిగ్గెస్ట్ పాత్ర పొలిటికల్ పార్టీస్ ఉందనుకోండి. సో ఇందుకు ఆదిలాబాద్ చూస్ చేసుకున్నారు, టికెట్ రేస్లో ఉన్నారు, మీతో పాటుగా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సో ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎందుకంటే అధికారిగా ఉంటూనే ఇది కొనసాగడం కష్టం, పాలిటిక్స్కి రావడం. నేను ఉద్యోగంలో ఉంటూ హైదరాబాద్కి వచ్చిన మా జనాలకి కానీ ఊర్లలో సోషల్ అప్లికేషన్. సో ప్రస్తుతం ఇక్కడ అలాంటి దరఖాస్తు చేస్తున్నారు బట్టి రెడీ అవుతున్నారు కాబట్టి ఉద్యోగంలో ఉంటూ చేయడం కష్టమే కదా ఏంటి? మీరేమన్నా ఇంకేనా ఫర్దర్ స్టెప్? ఇప్పుడు 18 మార్చ్ వరకు నా రిటైర్మెంట్ 90 రోజుల ముందు నేను రిజైన్ తీసుకోవాలి. వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. లెటర్ పెట్టాను. ఓకే, లెటర్ పెట్టి ఆల్రెడీ రిటైర్మెంట్ లెటర్ పెట్టేసి పెట్టాను నేను. 90 రోజుల ముందు మేము లెటర్ పెట్టాలి. ఓకే, అది 18 తారీఖుకి అయిపోతుంది. ఆ 18 తారీఖు కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది. పడే లిఖేనే ధోకా దియా అని బాబాసాహెబ్ అన్నాడు. లిటరేట్ పీపుల్ హ్యావ్ డిసీవ్డ్ మీ అని 18 మార్చ్ 1956 ఆగరాలో చెప్పాడు. నేను కూడా అదే రకంగా నేను చదువుకున్నాను, ఆ రాజ్యాంగంతోనే నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసి పిల్లల బాధ్యత చేసుకొని ఈ సమాజానికి నేను సంపాదించిన అనుభవాన్ని సమాజానికి ఇద్దాం అనుకుంటున్నాను. రాజ్యాధిపరంగా ఇస్తే రాజ్యాంగం చేస్తాను, రాజ్యాంగం లేకపోతే ఖచ్చితంగా నేను ఒక స్కూల్లో పోయి నా మోటివేషన్ స్పీచ్ కానీ వాళ్ళు ఏం చేయాలో నా అనుభవాన్ని పంచుకుంటూ నాకు ఎంత చేత అయితే నా స్వార్థం ఉన్నంత వరకు నేను సమాజం పనిచేస్తాను. సో మీరు కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తు చేసుకున్నారు కానీ మీకు మెంబర్షిప్ లేదు. ఫర్దర్గా మీ వీఆర్ఎస్ అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఒక ఎలక్షన్ కోడ్ వస్తుంది, తర్వాత దాని సంగతి. కానీ ఒక అఫీషియల్ మీరు పార్టీలో జాయిన్ అయిపోయి మీరు మీ యొక్క సేవలు కావచ్చు అన్నీ కూడా, లేకపోతే మీకున్నటువంటి అనుభవం మాతో పంచుకోండి, మాతో పాటు కలిసి నడవండి నేను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే అంటే టికెట్ ఇవ్వకుండా టికెట్ ఇవ్వకుండానే మాతో పాటు టికెట్ ఇవ్వకుండా ఇవ్వకుండా కూడా మీ అనుభవం మా పార్టీకి అవసరం రాథోడ్ గారు, మీరు ఎలాగో వీఆర్ఎస్ తీసుకుంటారు అని ఆహ్వానిస్తే ఖచ్చితంగా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో కాంగ్రెస్ పార్టీ కోసం ఆదిలాబాద్లో కష్టపడతారు అయితే.
ఒకవేళ మీకే టికెట్ వస్తే ఏంది ఆదిలాబాద్ ప్రజలకు ఏం మేనిఫెస్టో బేసిక్ థింగ్ ఒక 2 అంశాలు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను 2 అంశాలు చాలా కీలకంగా. ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ ఒకటి రావాలి. ఎయిర్ ఫోర్స్ చాలా రోజులు పెండింగ్ ఉంది. అది వస్తే ఎయిర్ క్రాఫ్ట్ కానీ అది రాస్తే అది డెవలప్ అవుతుంది. రెండవది కాటన్ కార్పొరేషన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కావాల్సినంత లైమ్ స్టోన్ అక్కడ ఉంది, అక్కడ అవుతుంది. రెండవది మీకు కాగజ్ నగర్ వైపు, ఎందుకంటే చాలా మంది మా ప్రీవియస్ ఎంపీలు అయిన వాళ్ళు ఉట్నూరు నుంచి ఖానాపూర్ నుంచి బోత్ నుంచి అయ్యారు. కాబట్టి వాళ్ళు కుబీర్ మండలం మా ముదల్ తాలూకాకి సిర్పు కాగా కొద్దిగా వెనుకబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను అక్కడ రైల్వే ఒక ఫ్లైఓవర్ ఉంది, అక్కడ వాటర్ ఇరిగేషన్ పర్టికులర్. ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ డిగ్రీ కాలేజ్ ఉంది, అక్కడ దానికి ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎయిడెడ్ కాలేజ్ ఉంది, దానికి ప్రభుత్వ పరంగా నాతో చేతం చేసుకొని ఎడ్యుకేషనల్లీ అది డెవలప్ చేస్తా. ఆదిలాబాద్లో ఎంఆర్ఐ కానీ మెషిన్స్ ఇప్పటికీ షిఫ్ట్ కాలేదు. అలాంటి మెషిన్స్ కానీ అందుబాటులో ఉండేటట్టుగా విద్యా వైద్య అండ్ నీటిపారుదల, ఇది నా ప్రైమరీ మోటో. రైట్, ఎప్పుడైనా కలిసారా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ గతంలో కానీ? ఎలక్షన్కి ముందు ఎలక్షన్ల ముందు ప్రపోజల్ ఉండేనా ఒక టికెట్ రావాలనో, లేకుంటే నువ్వు కంటెస్ట్ చేస్తాను? నేను ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉన్నా. అంటే పార్టీల కోసం రావడం కోసమా, లేకుంటే ఎంపీ పార్టీ కోసం కాదు, పాలక వర్గాలు అన్యాయం చేసినప్పుడు మేము ఆల్టర్నేట్ గా రావాలని చెప్పేసి కష్టపడిన రోజులు ఉన్నాయి. ఏంది కాంగ్రెస్ పార్టీ కోసం మీరు కష్టపడ్డది ఏం చెప్పంటే ఏం చెప్తారు? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మోటివేట్ చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఎవరైతే లాస్ట్ టైం అధికారం ఉండి కొన్ని వాళ్ళు చేసిన పనులు కావచ్చు, మీరు అన్నారు ఇప్పుడు ధరణి గురించి కావచ్చు. ధరణిలో 77 మాకు ధరణి వచ్చింది. చాలా మందికి అసైన్ ల్యాండ్ వచ్చాయి. అసైన్ ల్యాండ్ ఎప్పుడు ఎవరికి తెలియదు. ఒక పట్టా ఇచ్చాడు నాకు. ఆ పట్టా మా అమ్మనో మా నాన్ననో మా అమ్మనో ఎక్కడో లోపల పెట్టింది, అది దొరకలేదు. ఇవాళ వచ్చి కలెక్టర్ అంటాడు నీ పేరు మీద పట్టా ఉందా? నేను 30-40 సంవత్సరాల నుంచి నేను కాస్ట్ చేస్తున్నా, కానీ పట్టా ఉందా చూపించమంటాడు. పట్టా లేదన్నాడు, నీకు ల్యాండ్ కాదన్నాడు. ఈ రకంగా చాలా మంది లాస్ అయ్యాను. కొన్ని ఇలా ఎడ్యుకేషన్ వాళ్ళు కావచ్చు. సో గత గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ ని మీరు చెప్తూ వచ్చారు. ఇవాళ ఏం ఫెయిల్ చేస్తే వీళ్ళు కూడా మాట్లాడతాం. ఓకే, కాంగ్రెస్ పార్టీకి అగేన్స్ట్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీని టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా తప్పు ఉంటే సార్ క్షమించాలి, పొరపాటు జరిగింది, నేను ప్రజల మీద మాట్లాడుతుంది. ఓకే, సో కొత్తగా రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే మీలాగా ఆఫీసర్ల నుంచి వచ్చే వాళ్ళకు చాలామంది ఏంటంటే ఏదో ఆశిస్తూనే ముందటి నుంచి వాళ్ళకి సహకరిస్తారు రాజకీయ పార్టీలకు అని చెప్తూ ఉంటారు. చాలా ఒక ఆరోపణ కూడా ఉన్నది. సో అటువంటి ఆరోపణ మీరు ఎదుర్కొంటే ఎటువంటి సమాధానం చెప్తారు? ఎట్లా అంటే ఎవరికి సపోర్ట్ చేయలేదు. నేను ఒక సిస్టమ్ని ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తాను. నేను ఇండివిజువల్గా ఎవరికి సపోర్ట్ చేయను. మీరు విన్నట్టు నేను 50 రూపాయల మీద టైపిస్ట్ ఉండి పని చేసుకుంటూ, నేను ఒకసారి గ్రూప్ వన్ ఆఫీసర్ కాగానే ఐఎస్ ఆఫీసర్ కాగానే వాడిని అలాంటి కాదు. అలాంటి అవకాశం నాకు రాలేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ నాకు అలాంటి సంతకం పెట్టి ఎవరు చేసే అంత పోస్ట్ కానే కాదు. నాకు మొన్నటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 3 నెలల కింద ఐఆర్ఎస్ గా కన్ఫర్ట్ అయినా, అసిస్టెంట్ కమిషనర్ అంటే మా దగ్గర ఐఆర్ఎస్ లో ఫస్ట్ మెట్టాలి. కాబట్టి నాకు అలాంటి ఎవరికి ఫేవర్ చేసే అవకాశం నాకు రాలేదు. నేను ఎప్పటికీ అది ఏ కులమైనా కావచ్చు చెప్తున్నాను, ఈ సమాజంలో ఒక మనిషికి అన్యాయం జరిగితే అన్యాయం మీద మాట్లాడే తత్వం నాది, సింపుల్ లాజిక్ నాది. కాబట్టి నేను ప్రశ్నిస్తూనే నేను ఎందుకు చేయలేను, నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఎవరికి నాకు సాలరీ నుంచి కావచ్చు, నాకు ఇతరతర ఏమైనా ఉన్నా కూడా 1,00,000 రూపాయలు 50 రూపాయలు 2 లక్షలు ఖర్చు పెట్టగలను. కానీ అదే కనుక మీరు ఎవరైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ తుచ్చా తప్పకుండా సింగిల్గా వెబ్సైట్ పెట్టి నీకు ఎంత డబ్బులు సెంట్రల్ వస్తుందో అది వెబ్సైట్లో పెట్టి ఈ ఖర్చులు ఎక్కడ పెట్టాం, నా ప్రాంతం నీ ప్రాంతం కాదు, ఎక్కడ నిజమైన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఉందో, అది వాటర్ కావచ్చు, అది రోడ్స్ కావచ్చు, అది హాస్పిటల్, ఏ రకంగా మనకు పరిమితి ఉంటుందో ఆ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఉంటే బాగుండే, ఆదివాసీ జిల్లా కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఏది ముఖ్యమో దానికి పెడతా తప్ప అది చేసుకుంటూ ఆ డబ్బుల్ని సద్వినియోగం ట్రై చేస్తాం. అది కాకుండా ఏమైనా ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేసి ఇది అవసరం ఉంటుందని వినియోగించుకుంటా. వాళ్ళు అనుకుంటే ఇవాళ అన్ఫిట్ ఫర్ పార్టీస్ అని అనుకుంటే సమస్య లేదు. నాకు అంత ఎంత ఉందో నాలెడ్జ్, నేను మాత్రం ఖచ్చితంగా ఒక సమస్యల మీద పోరాడుతూనే ఉంటా. ఉద్యోగం నుంచి విరమణ తీసుకుంటాం. రైట్, ఇక ఓవరాల్గా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా కొనసాగుతూనే డెఫినెట్గా రాజకీయాల్లోకి వస్తేనే కొన్ని ఇదివరకు ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన యొక్క చరిత్రలో కూడా కొన్ని సంఘటనలు కలిసివేసినాయి. కాబట్టి ఆ సంఘటన నుంచి బయటికి రావాలంటే డెఫినెట్గా ఒక అధికారిని కాదు, పవర్ ఉంటేనే సాధ్యమైంది అనే రకంగా తను నిశ్చయించుకున్నారు. కాబట్టి నేను పూర్తిగా విఆర్ఎస్ ఇప్పటికీ అప్లై చేశాను. మార్చి 18న నా యొక్క విఆర్ఎస్ కంప్లీట్ రిటైర్మెంట్ అయిపోతుంది.
సో నాకు కూడా పార్లమెంటేరియన్గా కావాలని ఒక ఆలోచన ఉన్నది. దాంట్లో భాగంగా ఆదిలాబాద్ సెగ్మెంట్ నా సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే డెఫినెట్గా అవకాశం కావాలి అంటూనే ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పెద్ద ఎత్తున కొంత అక్కడిక్కడ ఈయనకు సంబంధించి ప్రచారం ఎవరి ప్రకాష్ రాథోడ్ అంటూ కూడా చాలామంది ఒక సెర్చ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా యాక్టివ్గా అయితే ఏం కాదు పాలిటిక్స్లో, కాకపోతే ఒక రావాలని ఒక లక్ష్యం ఒక ధ్యేయం అయితే ఎంచుకొని ఉన్నారు. ప్రస్తుతమైన ఒక అధికారం కొనసాగుతున్నప్పటికీ నేను ముందుకు వెళ్తానంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం ఏం కాబోతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చాలా వరకు పార్టీలన్నీ కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నాయి. మరి పవర్ పాలిటిక్స్కి ప్రకాష్ రాథోడ్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటుందా లేదా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.